మహాలక్ష్మి గ్రూపు స్థాపించి ఎన్ని సంవత్సరాలైంది సార్? 1 yearలో we got more than $1 billion or more. హైదరాబాద్ మెట్రో వచ్చింది, ఫార్ములా 1 బోట్ రేసింగ్ చేసాం, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి అని పెట్టాం. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఈ ఏజ్లో ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇంత ఎనర్జీ మీకు? అంటే మీరేంటంటే ఈ ఏజ్ అన్నారు అంటే తెల్ల జుట్టు నాకు బాలం ఉంది. మీరు తిట్టాలంటే తిట్టండి సార్, కానీ గవర్నమెంట్తో కూడిన బిజినెస్ ఏదైనా చేయాలి అంటే వీ షుడ్ నో హౌ ద బ్యూరోక్రసీ వర్క్స్. దాన్నే ఇండైరెక్ట్గా హౌ ఏ ఫైల్ మూవ్స్ అనేది తెలియాలి. అండ్ యూ షుడ్ నో హౌ టు మూవ్ ద ఫైల్ వితౌట్ గెటింగ్ ఇంటూ కాంట్రవర్సీస్. మీరు ఇరుక్కున్న కాంట్రవర్సీ కానీ బయటపడిన కాంట్రవర్సీ కానీ మాకేమన్నా చెప్పండి. రోడ్డు మీద నడుస్తుంటే యాక్సిడెంట్స్ అవుతాయి, నడవకుండా ఇంట్లో ఉంటానంటే కుదరదు. వన్ ఆఫ్ ద ఇష్యూస్ ఐ అన్నెసర్లీ గాట్ ఎంటాంగిల్డ్ ఈజ్ కోల్ గేట్. మన తెలుగు వాళ్ళ యాంటిక్విటీ చాలా మంది తెలుగు వాళ్ళకే నచ్చదు చెప్పుకోవడం. ఎంతమందికి తెలుసండి, శ్రీలంకలో వన్ ఆఫ్ ది ఫౌండింగ్ ట్రైబల్స్ ఆర్ తెలుగుస్ అని. ది లాస్ట్ కింగ్ ఆఫ్ శ్రీలంక ఈజ్ ఎ తెలుగు కింగ్. సో ఇలాంటి హిస్టరీలు కొంచెం తెలిస్తే మన పిల్లలు కొంచెం దే విల్ ఫీల్ ప్రౌడ్ అండి. మానవుడు అనేవాడు ఎప్పుడు వచ్చాడు, ఆ వచ్చినోడు భారతదేశంకి ఎప్పుడు అడుగు పెట్టాడు? హలో విద్యార్థులు, హౌ ఇస్ ఎవ్రీబాడీ? ఈరోజు మనం ఒక స్పెషల్ వ్యక్తి మనతో మొత్తం ఆయన జీవిత సారాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఆయన ల్యాండ్కో పవర్ దగ్గర నుంచి 250 ఎకరాలు ఫారెస్ట్, ప్రైవేట్ ఫారెస్ట్, ఇట్లా పలు విధాలైన ఇంట్రెస్ట్లు కలిగిన వ్యక్తి. ఆయన సడన్గా మీకు ఒకసారి ఫార్ములా కార్స్ అంటారు, లేకపోతే వాటర్ స్పోర్ట్స్ అంటారు కృష్ణా నదిలో. ఇవన్నీ కాకుండా ఆయనకి తెలుగు భాష చరిత్ర మీద ఉన్న మమకారం చూసి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. మొత్తం చూడండి, నేర్చుకోండి, బాగుపడండి. కీప్ వాచింగ్ హెడ్ రాక్ షో. హరీష్ గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ సార్. నమస్కారం మురళి. మీరు మహాలక్ష్మి గ్రూపు స్థాపించి ఎన్ని సంవత్సరాలైంది సార్? సో 2005 ఎండింగ్లో అండి. అంటే మీరు అది ల్యాండ్కో అడ్వెంచర్ అయిపోయిన తర్వాత ముందేనా? సో నో ల్యాండ్కోలో రాజగోపాల్ గారు 2004లో ఎంపీ అయిన తర్వాత విజయవాడకి 2004 ఎండింగ్ కలా ఐ డిక్లేర్ దట్ టు రాజగోపాల్ దట్ ఇక నాకు సెలవు ఇప్పించండి, మీరు అటు పాలిటిక్స్లోకి వెళ్ళారు కాబట్టి సొంతగా నేను చేసుకుంటాను అన్నాను. ఆయన కొంతకాలం ఉండమన్నారు, కొంత చేంజ్ ఆఫ్ గార్డ్ హెల్ప్ చేయమన్నారు. ట్రాన్సిషన్ తర్వాత ట్రాన్సిషన్. సో 2005 19th December ఐ ఎస్టాబ్లిష్డ్ మహాలక్ష్మి. ఇప్పుడు మహాలక్ష్మికి వచ్చే ముందు ఇప్పుడు రాజగోపాల్ గారు పేరు చెప్పారు, ల్యాండ్కో కూడా అన్నారు. సో ల్యాండ్కోలో అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఇట్ ఈస్ కంపెనీ టు రికాన్ విత్, అందరికీ తెలిసిన పేరు, దేశవ్యాప్తంగా తెలిసిన పేరు. అది ఎన్ని సంవత్సరాల క్రితం మీరు స్టార్ట్ చేసిన నుంచి ఉన్నారా రాజగోపాల్ గారితో ల్యాండ్కోలో? యు ఆర్ ఎ ఫౌండింగ్ member? So Rajgopal Garu is about 4 or 5 years younger than me. Okay. So he is from a business family, mainly construction family. సో ఆయన వాళ్ళు ల్యాండ్కో అని వాళ్ళ నాన్నగారి పేరు మీద, పెదనాన్నగారి పేరు మీద, లగడపాటి అమరప్ప నాయుడు గారి పేరు మీద వాళ్ళు పెట్టుకున్నారు కంపెనీని. సో వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ లాగా ఉండేవారు. మా కజిన్ బ్రదర్కి క్లోజెస్ట్ ఫ్రెండ్ తను. అలా నాకు రాజగోపాల్ పరిచయం అయ్యాడు. సో తనకి ఎప్పుడు పవర్లోకి ఎంటర్ అవ్వాలని ఉండేది. సో నేను 95లో నన్ను ఆయన అప్రోచ్ అయ్యారు. సో నువ్వు వచ్చి మా గ్రూప్లో జాయిన్ అయితే యూ కెన్ బీ అవర్, మేము ముగ్గురు బ్రదర్స్, ఒక బ్రదర్లో, నువ్వు కూడా యూ విల్ బీ అవర్ పార్ట్నర్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అస్ అని అన్నారు. సో అలా నేను జాయిన్ అయ్యాను. కొద్ది కాలంలోనే వీ స్టార్టెడ్ బిడ్డింగ్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్. And the first project was Lanco Kondapalli. Through bidding route, we got it. So Lanco Kondapalli and ఇప్పుడు VTPS. Lanco Kondapalli was a separate gas-based, very close to VTPS. Okay. VTPS అంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, అది గవర్నమెంట్ది. దానికి దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్స్ లోపు అదే రోడ్డు మీద, తిరువురు రోడ్డు మీదే ఉంటుంది ఇది, ఇండస్ట్రియల్ ఏరియా. సో మీరు పవర్ ఇండస్ట్రీ అన్నారు. పవర్ ఇండస్ట్రీ అంటే పవర్ జనరేషన్ మీరు అనేది. పవర్ జనరేషన్ కదా, పవర్ అంటే రకరకాలుగా ఉంటాయి. సో ల్యాండ్కోలో ఈ గ్యాస్ బేస్డ్ పవర్ స్టేషన్ మీరు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు సార్. తర్వాత
చాలా హైవేస్ కానీ, పోర్ట్స్ కానీ రకరకాలుగా ఎక్స్‌పాన్షన్ వచ్చింది ల్యాండ్‌కోలో. అండ్ నేను అది గుడ్‌గాంవ్‌లో కూడా ఆఫీస్ చూసాను నేను మీది. యాహ్! యాహ్! సబ్సిక్వెంట్ అండి. ఆ! దట్స్ ఆల్ సబ్సిక్వెంట్‌గా ఆ! 2006 ఆర్ సో దే వెంట్ పబ్లిక్. హుహు. బై విచ్ టైమ్ ఐ హావ్ కమ్ ఔట్. ఓహ్! మీరు బయటకొచ్చేసారు అప్పుడు. నేను బయటకొచ్చేసాను. దాని తర్వాత వాళ్ళు వేరియస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆటికి పునాది అయితే వేశాను. ఆ! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి ఎంటర్ అవ్వాలని. ఎందుకంటే ఒకసారి పవర్ అనేది ఫస్ట్ సెక్టర్ టు బి ఓపెన్డ్ అప్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. లిబరలైజేషన్‌లో. లిబరలైజేషన్ 1991లో. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఓన్లీ టెక్నికల్లీ యూ హావ్ టు హైర్ ద పీపుల్. The process of doing financial closure and then the construction and then the risk matrix, risk allocations, so how to circumvent the risk, how to take care of the risks and all that. అదంతా కూడా ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో అది ప్రాపర్ ప్రొసీజర్స్లోనే వెళ్ళొచ్చు కాబట్టి సో ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కుడ్ హ్యావ్ టేకెన్ అప్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్. అది మనం జీవీకేలో చూసాం, జిఎంఆర్లో చూసాము, సబ్సిక్వెంట్గా ల్యాండ్కోలో కూడా చూసాం మనం. సో, మీరు ల్యాండ్‌కో నుంచి బయటకొచ్చేసి ఇప్పుడు మహాలక్ష్మి గ్రూప్ పెట్టామని చెప్పారు నాకు. మీకు పెట్టినప్పుడు ఫోకస్ ఏముంది సార్? బేసిక్‌గా ఏ సెక్టర్‌లోకి వెళ్దామని పెట్టారు మీరు? సో 2 జరిగినాయండి అప్పుడు. 2005లో నేను బయటకొచ్చినప్పుడు 2 థింగ్స్ హ్యాపెండ్ ప్యారలల్లీ. సో, అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలామంది గ్రూప్స్ అడిగారు. అట్లా మా కజిన్స్ నవభారత్ వాళ్ళు కూడా నన్ను అడిగారు. ప్యారలల్‌గా గ్రీన్‌కో అప్పుడే అనిల్, మహేష్ యూకే నుంచి రావటం, ఫౌండర్స్ ఆఫ్ గ్రీన్‌కో వాళ్ళు రావటం. వాళ్ళు మీరిప్పుడు ఫ్రీగా ఉన్నారు కదా సార్, కెన్ యూ కమ్ అండ్ బీ అవర్ ఫౌండింగ్ చైర్మన్ అన్నారు. సో, ఐ బికేమ్ ద ఫౌండింగ్ చైర్మన్. సో, 2 థింగ్స్ హ్యాపెండ్. నేను మహాలక్ష్మి గ్రూప్ అని మా అమ్మగారి పేరు మీద గ్రూప్ పెట్టుకోవటం, ప్లస్ అనిల్, మహేష్ వాళ్ళ గ్రీన్‌కోకి ఫౌండింగ్ చైర్మన్‌గా ఉండటం 2 ప్యారలల్‌గా జరిగినాయి. సో, మీకు తెలుసు గ్రీన్‌కో ఈజ్ మోర్ ఏ నాన్ కన్వెన్షనల్ పవర్ ప్లాంట్స్ ఎనర్జీ కంపెనీ. అండ్ నేను యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఒక పవర్ ప్లాంట్ చేస్తే ఆల్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు కాబట్టి నవభారత్ బ్యాలెన్స్ షీట్ వాడుకొని వీ స్టార్టెడ్ బిడ్డింగ్ ఫర్ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ప్యారలల్‌గా. సో, అదే బ్లూ ప్రింట్ వాడొచ్చు అంటారు మీరు. ఇఫ్ యూ హావ్ డన్ వన్ లార్జ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, యూ నో ద పెడగాగీ అండ్ మెథడ్స్ అండ్ ఎవ్రీథింగ్. యెస్. ఓకే. సో, మీరు గ్రీన్‌కో ఒకటే చెప్పారు నాకు. మహాలక్ష్మి గ్రూప్‌లో ఏం చేస్తున్నారో చెప్పండి. సో, మహాలక్ష్మిలో అది చెప్పా కదా, నవభారత్‌తో టైఅప్ పెట్టుకుని వీ స్టార్టెడ్ బిడ్డింగ్ ఫర్ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. టు టెల్ యూ ఫ్రాంక్లీ 1 ఇయర్‌లో వీ గాట్ మోర్ దెన్ $1 బిలియన్ ఆర్ మోర్ వావ్! ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు హైదరాబాద్ మెట్రో వచ్చింది. వ్యాన్ పిక్ అని చెప్పి ఇప్పుడు ఇది అంటున్నారు కదా, పోర్టు ఇష్యూస్లో పడింది, అదొచ్చింది. ఒక ఎస్ఈజెడ్ వచ్చింది ఎయిర్పోర్ట్ దగ్గర, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. దాని తర్వాత ఒక రోడ్ ప్రాజెక్ట్ వచ్చింది మహాలక్ష్మి హైవేస్ అని మధ్యప్రదేశ్లో. దాని తర్వాత నవభారత్ పవర్ వచ్చింది, ఎస్టాబ్లిష్ చేయగలిగాము, స్టార్ట్ చేయగలిగాము. అట్లానే సింహపురి పవర్ ఎస్టాబ్లిష్ చేయగలిగాము. సో, ఇవన్నీ కూడా బికాజ్ ఇట్ వాజ్ నాట్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్షిప్, దే ఆల్ హ్యాడ్ టు బీ సార్ట్ ఆఫ్ ఐ హ్యాడ్ టు రిగిల్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ప్రాజెక్ట్స్. సో, అన్ని సెక్టర్‌లో $1 బిలియన్ వర్క్స్ వచ్చిన అన్నిటిలోంచి విత్‌డ్రా అయిపోయారా? సో, అది లాంగ్ స్టోరీ అండి. హ్మ్. పార్ట్నర్షిప్ సవర్ అయినప్పుడు హ్మ్. వేరియస్ కారణాలు ఉంటాయి. సో, ఎట్ దిస్ జంక్చర్ ఇన్ మై లైఫ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దోస్ కాంట్రవర్సీస్ అండ్ డిఫికల్ట్ టైమ్స్ దట్ ఐ వెంట్ త్రూ. హ్మ్. సో, ఒకదాని తర్వాత ఒకటి వదులుకోవాల్సి వచ్చింది. ఓకే. కొన్ని ప్రాజెక్ట్స్ మీకు తెలుసు, హిస్టారికల్ ప్రాజెక్ట్స్ లైక్ హైదరాబాద్ మెట్రో చూస్తే అది సత్యం వాళ్ళకి వచ్చింది అని చెప్పి బయటకు వచ్చింది అప్పుడు. మేటాస్. మైటాస్ హ్మ్. ఆ కన్సార్షియం నేనే ఫామ్ చేశాను. రామలింగరాజు గారు నన్ను అడిగారు, వాళ్ళ అబ్బాయి ని కొంచెం ట్రైన్ చేయమని. సో, ఆయన మీద ఉన్న గౌరవంతో ఒప్పుకున్నాను. బట్ మరి నేను చెప్పా కదా ఇందాక, పార్ట్నర్షిప్ సరిగ్గా లేకపోతే ఏదో ఒక ఇష్యూస్ వస్తాయని. సో, ఆ ఇష్యూస్‌లో ఐ హాడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. అంటే ఆ ఇష్యూస్ మన సత్యం ఇష్యూ బయటకొచ్చే ముందే మీరు బయటకొచ్చేసారా? ముందే తీసేశారు నన్ను హ్మ్. చెప్పాలంటే. నా అదృష్టం అది. చాలా గట్టిగా ఒత్తి మరీ చెప్తున్నారు సార్ మిమ్మల్ని తీసేసారని మీరు. గట్టిగా చెప్పాలి కదండీ మరి.
తర్వాత సో వాట్ ఎవర్ రైట్ రీజన్స్ ఆర్ రాంగ్ రీజన్స్ హరీష్ గారు మీరు బయటకు వచ్చారు హిస్టారికల్గా. తర్వాత ఫ్రెష్ స్టార్ట్గా ఫుల్ మీదే ఓనర్షిప్ అని, నేను ఎవరితో పార్ట్నర్షిప్లోకి వెళ్ళను, నేను సొంతంగా చేస్తానని ఏమేమి చేశారు, ఏం చేస్తున్నారు ఇవాళ రేపు మీరు? నేను ఎవరితోనూ పార్ట్నర్షిప్‌తో ఎళ్ళను అని నేనెప్పుడూ అనుకోలేదండి. ఓకే. కొన్ని బ్యాడ్ పార్ట్నర్‌షిప్స్ ఉంటాయి. ఇప్పుడు ల్యాండ్‌కోతో వాజ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్‌షిప్. సో, పార్ట్నర్‌షిప్స్ అనేది గుడ్ అండ్ బ్యాడ్ విల్ బి దేర్. సో, నా సొంతగా అంటూ నేను ఇక దెన్ ఐ డిసైడెడ్ థట్ ఐ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. పార్ట్నర్‌షిప్స్ ఉంటాయి గానీ ఐ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. ఆ మోడల్ నేను మార్చేశాను నేను మహాలక్ష్మిలో. మోడల్ ఏంటంటే ఐ విల్ మీకు వెంచర్ స్టూడియో మోడల్ తెలుసు. బాగా తెలుసండి. సో, ఐ ట్రైడ్ టు డూ ద వెంచర్ స్టూడియో మోడల్ బిఫోర్ పీపుల్ స్పోక్ అబౌట్ వెంచర్ స్టూడియోస్. సో మీరు ఎప్పుడు ఈ స్టూడియోలోంచి మీరు ఎప్పుడు ఐడియేషన్ చేస్తూనే ఉంటారు, నాకు కూడా ఫోన్లు చేస్తూనే ఉంటారు మీరు. ఇన్ని ఐడియాలు, ఇంత ఎనర్జీ, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఈ ఏజ్లో ఎక్కడి నుంచి వస్తారు ఇంత ఎనర్జీ మీకు? అంటే మీరేంటంటే ఈ ఏజ్ అన్నారు. అంటే తెల్ల జుట్టు నాకు బాలం ఏర్పండి. మీరు తిట్టాలంటే తిట్టండి సార్, కానీ అంటే ఇట్లా పట్టుకుని ఈ ఏజ్ అంటే జుట్టును చూపించి అంటున్నారా అని. అంటే మీరు పాల్వంచలో నేను పుట్టక ముందు మీరు చదివిన వాళ్ళు సార్. అచ్చా అచ్చా అలా అంటారా? సో ఇట్ ఈస్ డ్యూ రెస్పెక్ట్ టు యువర్ ఎల్డర్హుడ్, అంతకంటే ఏం లేదు నా సార్. ఏజ్ గురించి చెప్తున్నారా, మీరు యంగ్ మ్యాన్ అని చెప్తున్నారా? అది మా విద్యార్థులకు వదిలేస్తాను సార్ నేను. సో ఇంత ఎనర్జీ ఎట్లా వస్తుంది సార్ మీకు? ఓకే. సో, ఐ బిలీవ్ ఇన్ ఫ్యూ థింగ్స్ అండి. ఒకటి దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది పడితే అది టేకప్ చేయను. ఓకే. నాకు నచ్చితే తప్ప టేకప్ చేయను. సో, ఈ రోజున మీరు గనుక చూస్తే ఓకే, పవన్ ఆయన వాటర్ కంపెనీ మొదలుపెట్టారు. తర్వాత సందీప్ అని ఇంకొక ఎంటర్‌ప్రెన్యూర్ హూ కేమ్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్స్. అదే టైంలో స్టేట్ డివైడ్ అవుతుంది. సో, 1 ఇయర్ బిఫోర్ వచ్చాడు స్టేట్ డివిజన్‌కి. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ నేను చేయనని చెప్పాను. ఆఫ్టర్ 1 ఇయర్ హీ కేమ్ బ్యాక్ అండ్ సెడ్ హీ లాస్ట్ దట్ మనీ ఇన్ దట్ బిజినెస్. సో, వాట్ షుడ్ ఐ డూ అని అడిగారు. అడిగితే నువ్వు నాతో పాటు జాయిన్ అవ్వు, మనకు కొత్త స్టేట్ వస్తుంది, మనం వెళ్ళి అమరావతిలో, అంటే అప్పుడు అమరావతి క్యాపిటల్ లేదు, ఎక్కడ క్యాపిటల్ ఉంటే అక్కడ వీ విల్ ఎస్టాబ్లిష్ అవర్ సెల్స్ అండ్ దెన్ హోపింగ్ దట్ చంద్రబాబు నాయుడు గారు విల్ కమ్ టు పవర్. సో, అలా అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు గెలవటం, తర్వాత అమరావతి క్యాపిటల్ అవటం, అమరావతిలో వీ స్టార్టెడ్ బిడ్డింగ్. అండ్ యూ నో దట్ వీ గాట్ ఎ హోటల్ ప్రాజెక్ట్ దేర్, స్కూల్ ప్రాజెక్టు, ఫార్ములా 1 బోట్ రేసింగ్ చేసాం, అలానే కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి అని పెట్టాము. తర్వాత సెడిబస్ అని చెప్పి స్టార్టప్ ఈకో సిస్టమ్ పెట్టాము. ఇవన్నీ కూడా మొదలుపెట్టాము. సో, ఇవన్నీ చేసుకుంటా వెళ్ళే క్రమంలో వాట్ ఐ రియలైజ్డ్ ఇన్ లైఫ్ ఈజ్ దట్ సరే, ఐఎమ్ ఏ పొల్యూటర్ టు టెల్ యూ ఫ్రాంక్లీ. పొల్యూటర్ అంటే ఏంటి సార్? పొల్యూటర్ అంటే నేను ఫాసిల్ ఫ్యూయల్ బర్న్ చేసి డబ్బులు చేసుకున్నాను. నేనే కాదు, మా నాన్నగారు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశారు. సో, ఆ రోజుల్లో అంతా కోల్ బేస్డ్ ప్రాజెక్ట్స్. సో, ఇవాళ మనకు తెలుసు క్లైమేట్ ఎలా ఎఫెక్ట్ అయిందో బికాస్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. బేసికల్లీ 1950 నుంచి బాగా ర్యాపిడ్గా మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం ఎన్వైర్న్మెంట్ని. సో, ఇప్పుడు నాకు ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ మై మైండ్ దట్ I will definitely die of old age, but my grandchildren will die of climate change if we don't do anything. సో, ఒక్కసారి అది మైండ్లో పడిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఎల్స్. సో, ఇప్పుడు ఐ హ్యావ్ టేకెన్ ఎ డిసిషన్ దట్, ఇప్పుడని కాదు, 2-3 ఇయర్స్ బ్యాక్ ఆర్ ఈవెన్ 4 ఇయర్స్ అయినట్టుంది, వీ హ్యావ్ టేకెన్ ఎ డిసిషన్ దట్ ఇక ఓన్లీ క్లైమేట్ రెసిలియంట్ బేస్డ్ కంపెనీస్, క్లైమేట్కి సంబంధించిన కంపెనీసే వీ విల్ టేకప్ టెక్నాలజీస్. వీ విల్ నాట్, యాజ్ ఎన్ ఏంజల్ ఇన్వెస్టర్, వీ విల్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ టు విల్ నాట్ బి అగ్నాస్టిక్. వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ టు ఓన్లీ క్లైమేట్ టెక్ కంపెనీస్ అని డిసిషన్ తీసుకున్నాము. మా వెంచర్ స్టూడియోలో కూడా వీ డిసైడెడ్ that we will only encourage climate tech companies. So, we are looking at various technologies in climate tech. So, that is my true north. సో చాలా పవర్ఫుల్. So, that is giving me all the energy. I agree that I am a old person compared to you, but still in spite of that, I am telling you that
దిస్ ఈజ్ డ్రైవింగ్ మీ అండ్ దిస్ ఈజ్ కీపింగ్ మీ యంగ్. ఎన్ని ఆస్తులు సంపాదించిన హరీష్ గారు, ఇంకా సంపాదిద్దామనే ఆ తపన ఉంటుంది కానీ, మనం తెలిసో తెలియకో పొల్యూట్ చేసాము, దాన్ని కొద్దిగానే కరెక్ట్ చేద్దాం, మన కోసం కాదు మన భవిష్యత్తు తరాల కోసం అనే భావన రావటం చాలా హర్షణీయమైన విషయం సార్. అంటే మురళి, ఒక విషయం చెప్తాను నీకు ఇక్కడ. అంటే నువ్వు అడిగావు కాబట్టి, కొంతమంది భక్తి ఉండదు, బట్ ఎప్పుడో ఒక రోజున వాళ్ళకి దేవుడి మీద భక్తి వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి మీద భక్తి వచ్చింది. ఇక వెంకటేశ్వర స్వామి సర్వస్వం అనుకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళు తిరుపతి వెళ్తుంటారు, ఎక్కడ గుళ్ళు ఉంటే అక్కడికి వెళ్తుంటారు. ఇక వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి అన్నీ పూజలు పునస్కారాలు చేస్తుంటారు. అదొక అదొక ఏమంటారు, అదొక పూనకం లాగా వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే యూ కాంట్ చేంజ్ దెమ్. వాళ్ళకి ఇంకా లాజిక్ అనేది నువ్వు వేరే విధంగా చెప్పలేవు నువ్వు. అదేవిధంగా వన్స్ యూ బిలీవ్ ఇన్ సమ్ సైన్స్ అండ్ బిలీవ్ ఇన్ వాట్ యూ రీడ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ ప్లానెట్. మనం అంటే మన హోమోసేపియన్స్, వీఆర్ డిస్ట్రాయింగ్ ద ప్లానెట్. వీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిస్ట్రాయింగ్ ద ప్లానెట్. సో దట్ ఈస్ కాల్డ్ ఆంథ్రోపోసీన్. ఈ ఇపోచ్ ఏదైతే ఉందో జియోగ్రాఫికల్ టైం ఫ్రేము, దీన్ని హెలోసీన్ అంటారు. అంటే ఎప్పుడైతే ఐసేజ్ ఎండ్ అయిందో ఈ సమయాన్ని ఆ 12,000 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఐసేజ్ ఎండ్ అయిందో, మనం అగ్రికల్చర్లోకి దిగామో మానవులు, అక్కడి నుంచి హెలోసీన్ అంటారు ఇవాళ దాకా. బట్ ఈ మధ్యకాలంలో 1950 నుంచి దాన్ని ఆంథ్రోపోసీన్ అంటున్నారు. ఆంథ్రో అంటే హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎఫెక్ట్ మాట ప్లానెట్ మీద. సో వీఆర్ ఎఫెక్టింగ్ ద ప్లానెట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఒక్కసారి ఆ రియలైజేషన్ వస్తే, మన ఈ డిస్కషన్లో టైం వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను దాని గురించి. బట్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇది ఒక పిచ్చిలాగా అవుతుంది. వన్స్ యూ రియలైజ్ అండ్ బిలీవ్ ఇన్ వాట్ యు ఆర్ సేయింగ్, సో ఇట్ డజంట్, అంటే అది ఒక ట్రూ నార్త్ అవటమే కాకుండా, ఇట్ విల్ ఆల్సో మేక్ యూ సార్ట్ ఆఫ్ గెట్ ఫోకస్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో ఆ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు నేను. సో మేము మా విద్యార్థులందరికీ కూడా చెప్పేది ఎప్పుడు ఏంటంటే సార్, వాట్ ఎవర్ యువర్ బిలీఫ్ ఈస్ అండ్ ద బిలీఫ్ ఈజ్ రేషనల్, హ్యాస్ సైన్స్ బిహైండ్ ఇట్, ఎగ్జాక్ట్లీ రేషనల్గా ఉండాలి. దెన్ ప్లీజ్ బీ ప్యాషనేట్ అబౌట్ ఇట్ టు ద ఎక్స్టెంట్ మీకు అది పిచ్చి పట్టింది అనిపించేదాకా తీసుకెళ్ళండి. మీ ప్యాషన్ షుడ్ డ్రైవ్ యూ. సో మీరు అదే స్థితిలో మీరు ఆంథ్రోపాలజీ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము స్టార్టప్లో ఉన్న వాళ్ళకి కూడా అదే చెప్తాం, ఫోకస్ ఉండాలి, ఒక పనే చేయరా నాయన, ఇట్లా అన్నీ చెప్తా ఉంటాం మేము. సో యు ఆర్ యూసింగ్ ఎ వెరీ డిఫరెంట్ కాంటెక్స్ట్ అండ్ ఇన్ డిఫరెంట్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్, స్టిల్ టెల్లింగ్ ది సేమ్ పాయింట్. సో దట్ ఈస్ ప్రాబబ్లీ మై లక్. ఎందుకంటే ఇది ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో నాకు వచ్చింది కాబట్టి, దిస్ విల్ డ్రైవ్ మీ ఫర్ ద నెక్స్ట్ 10 years or 15 years. సో దట్ విల్ ట్రై టు కీప్ మీ హెల్దీ. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ సిక్, ఇట్ విల్ నాట్ మేక్ మీ ఫీల్ ఐఎమ్ సిక్. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చెప్పిన దాన్నే నా ఫిలాసఫీ ఏంటంటే, ఇవాళ ప్రతి స్టూడెంటు షుడ్ ఫైండ్ హిస్ ట్రూ నార్త్. ట్రూ నార్త్ అంటే నీకు నచ్చినది, నీకు బాగా ప్యాషనేట్గా ఉన్నది, ఆ సబ్జెక్ట్ టేకప్ చేసుకో. అది ఏదైనా అవ్వచ్చు. ఇవాళ దాని నుంచి డబ్బులు వస్తాయా లేదా, నాకు ఉద్యోగం వస్తుందా లేదా అన్నది ఆలోచించవద్దు. ఆ ట్రూ నార్త్ టేకప్ చేసుకున్న తర్వాత మ్యాజిక్ స్టార్ట్స్ హ్యాపెనింగ్, అండ్ దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ వస్తుంది. కానీ నువ్వు చూస్ చేసుకున్న సబ్జెక్టు షుడ్ ఫాలో ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే తెలుసు కదా, జాపనీస్. చెప్పండి సార్ ఒకసారి. సో ఇకిగాయ్ అంటే అదొక ఫిలాసఫీ, అదొక థియరీ. సో వాళ్ళు అనేది ఏంటంటే, ఇకిగాయ్లో ఎనీథింగ్ దట్ యు టేకప్ ఇన్ లైఫ్ షుడ్ ఫాలో 4 things. ఒకటి, ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద సొసైటీ. 2, ఇట్ షుడ్ బి కమర్షియల్లీ వయబుల్. 3rd, యూ షుడ్ హ్యావ్ ది ఎక్స్పర్టీస్. అండ్ 4th ఈస్ దట్ నెసెసిటీ షుడ్ బి దేర్ ఓవరాల్. సో ఈ 4 ఫుల్ఫిల్ చేస్తే మీ ఐడియా, మీ ట్రూ నార్త్, ఈ 4 ఫుల్ఫిల్ చేయగలిగితే, దెన్ మిమ్మల్ని ఆపేవాడు ఉండడు. ఈ 4 స్తంభాలు కనుక మీకు లేకపోతే మీ ఐడియాకి, దే విల్ క్రంపుల్.
ఇట్ విల్ ఫాల్ డౌన్ ఎట్ సమ్ స్టేజ్. సో మనం ప్యాషనేట్గా ఉండాలి. ఇట్ షుడ్ పాస్ త్రూ ఇకిగాయ్, దెన్ మ్యాజిక్ విల్ హ్యాపెన్, అండ్ దట్ ఈస్ కాల్డ్ సింక్రనసిటీ, ఆర్ ఇట్స్ కాల్డ్ ద లా ఆఫ్ అట్రాక్షన్స్. ఆ సింక్రనసిటీ వచ్చినప్పుడు యూ విల్ ఫీల్ లైక్ ఏ డిఫరెంట్ పర్సన్. ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ నౌ, అండ్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ప్రాక్టికల్లీ, విచ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ దట్. నేను ఒక ఈ బిలీఫ్ వచ్చిన తర్వాత ఐ థాట్ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్, ఫస్ట్ రిపెంటెన్స్ ఏంటంటే, నేను మా ఆవిడ డాక్టర్ తేజస్ని అనుకుంది ఏంటంటే, లెట్ అస్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఇన్ ద వే దట్ వీ ఫీల్ ఈజ్ ద రైట్ వన్. డెస్టిట్యూట్ చిల్డ్రన్ అనో, లేకపోతే విమెన్ ఎంపవర్మెంట్ అనో, ఇవన్నీ చాలామంది చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు పట్టించుకుంది ఏంటంటే ఎన్వైర్న్మెంట్. సో ఒక బయోడైవర్సిటీ పార్క్ డెవలప్ చేద్దాం అనుకున్నాం. బయోడైవర్సిటీ పార్క్ డెవలప్ చేయాలంటే 250 ఎకరాలు మినిమం కావాలి. ఇది ఒక సిటీకి దగ్గరలో ఉంటే నేను వెళ్ళగలుగుతాను, చూసుకోగలుగుతాను, జనాలు కూడా, ఎక్స్పర్ట్స్ కూడా మనకు దొరుకుతారు అని చెప్పి హైదరాబాద్ చుట్టూతా, విజయవాడ చుట్టూతా ఎతికాం. బట్ నాకు అందే ప్రాపర్టీ 250 ఎకరాలు ఒక చోట దొరకలా. నాకు దొరుకుతుంది, ఒక 50 ఎకరాలు దొరుకుతుంది. అది కొనే లోపల చుట్టుపక్కల మళ్ళీ గ్యాప్స్ ఉంటాయి. కంటిగ్యూస్గా ఉండాలి ల్యాండ్. అది లేని పక్షంలో మనం చేయలేం మళ్ళీ. సో ఇది వెతుకుతా ఉన్నాను. ప్లస్ ఎక్స్పర్ట్స్, సిసిఎంబిలో ఎక్స్పర్ట్స్ వీళ్ళతో మాట్లాడుతుంటే, ఒక సైంటిస్టు కార్తిక్ అని సిసిఎంబిలో సైంటిస్ట్తో ఎప్పుడు కన్సల్ట్ చేస్తూ ఉండేవాడిని. అంటే ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు అది బయోడైవర్సిటీ కుదురుతుందా లేదా, దాంట్లో రాక్స్ ఉన్నాయి. సో మరి ఆ రాక్స్తో కూడా బయోడైవర్సిటీ చేయొచ్చా లేదా, గ్యాప్స్లో అక్కడిక్కడ, ఇట్లా టెక్నికల్ డిస్కషన్స్ అవుతూ ఉన్నప్పుడు ఆయన ఒకరోజు అన్నాడు, నీలాగే ఇంకో ఫ్యామిలీ ఉంది హైదరాబాద్లో, సో వై డోంట్ యూ సార్ట్ ఆఫ్, నీలాగే ప్యాషనేట్గా ఉన్నారు వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ పార్ట్నర్. వాళ్ళు ఆల్రెడీ 400 acres ల్యాండ్ కొనేసి ఉంచారు, ప్రైవేట్ ల్యాండ్. ఇంకా ఫర్దర్ గ్రో అవ్వడానికి వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ 50-50 పార్ట్నర్. బట్ ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ లైక్ యువర్స్. నేను కూడా నాన్ ప్రాఫిటే అనుకున్నానండి. సో వై డోంట్ యూ గో అండ్ మీట్ దెమ్ అంటే, నేను మా ఆవిడ వెళ్ళాము, వాళ్ళని కలుసుకున్నాం. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. సర్లపల్లిలో వాళ్ళ ఆఫీస్ ఉంది. మీరు నా ఆఫీస్ చూశారు, కోర్ట్ యార్డు అదంతా ఉంటుంది. సో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అదొక సాఫ్ట్వేర్ ITES సర్వీసెస్ ఆఫీస్. లోపలికి వెళ్ళడంతోనే అది ఏట్రియంలో అన్ని చెట్లు ఉన్నాయి. సో మా ఆవిడ ఇమీడియట్గా అంది, ఈయన ఎవరో మీలాగే ఉన్నాడు, మీరు ఆఫీస్ మధ్యలో చెట్లు పెట్టారు అన్ని తీసుకొచ్చి, ఈయన కూడా అన్ని చెట్లు పెట్టుకుని పెంచుకుంటున్నాడు మధ్యలో అని. మీ రకమే, నా రకమే ఉంది. సరే, ఆమె ఆ ఆఫీస్ని ఆమె వాళ్ళ మిస్సెస్ మేనేజ్ చేస్తుంది. ఆమె పంజాబీ, ఆయనేమో అమెరికన్, జర్మన్ డిసెంట్ అమెరికన్. ఇక 2000లో వచ్చి సెటిల్ అయిపోయారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూసి, ఆయన ఎంకరేజ్మెంట్ చూసి, ఆయన ఇండియాలో ఎక్కడ సెటిల్ అవ్వాలని ఆలోచించుకుని హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని చెప్పి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు ఆయన. సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ పెట్టుకున్నారు. కానీ ఆయనకు మొదటి నుంచి బయోడైవర్సిటీ డెవలప్ చేయాలి అనే ఒక కోరిక ఉండింది. ఆ జర్మన్, వారి పేరు ఫ్రెడరిక్ విలియం డర్. సో ఫ్రెడ్ అని పిలుస్తాం ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఇది భువనగిరిలో 400 ఎకరాలండి. భువనగిరిలో లేఅవుట్లు వేసి దరిదాపు 20,000 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే దరిదాపు ఖర్చులు పోగా 3 కోట్ల రూపాయలు మిగులుతుంది లేఅవుట్. అంటే 400 ఎకరాలు 3 కోట్ల చొప్పున కంటిగ్యూస్ ల్యాండ్, దరిదాపు ఒక 1000 crores అన్న మినిమం ఉంటుంది. 1200 crores అన్న అనుకోకపోయినా కూడా 1000 crores అన్న మినిమం ఉంటుంది ఈజీగా. ఆ ప్రాపర్టీలోకి 50, అది నాన్ ప్రాఫిట్ అవ్వచ్చు. బట్ ఆ ప్రాపర్టీలోకి ఎవరినన్నా ఒక పార్ట్నర్ని తీసుకోవాలి అంటే వాళ్ళకుండే అప్రహెన్షన్ వాళ్ళు ఉంటుంది. అందుట్లో వాళ్ళేం ఫారినర్స్, తప్పకుండా తెలుగు వాళ్ళు కాదు. సో చాలామంది పెద్ద పెద్ద బడా గ్రూప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇంత ల్యాండ్ ఉందని చెప్పి మేము నాన్ ప్రాఫిట్ చేస్తాము, మీతో పాటు ఉంటామని వెళ్ళారు. వాళ్ళు నమ్మట్లే ఎవరిని. ఎందుకంటే వాళ్ళు దే వాంటెడ్ టు పర్సనల్లీ సీ ద పర్సన్ అండ్ దేర్ ప్యాషన్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్. సో ఇది మాకు ముందలే కార్తిక్ చెప్పాడు, ఇలా ఉంది వాళ్ళ ఇది, బట్ యు ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ బయోడైవర్సిటీ, వై డోంట్ యూ గో దేర్ అని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అగైన్, జస్ట్ టు రిమైండ్ యువర్ స్టూడెంట్స్, ఈజ్ దట్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ వెరీ ప్యాషనేట్లీ యూ వాంట్ టు డూ,
దేర్ విల్ బి లాట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ హ్యాపెనింగ్. సీక్రెట్ అని బుక్ ఉంటుంది. ఇకిగాయ్ ఒక బుక్, సీక్రెట్ ఒక బుక్. సీక్రెట్ అనే బుక్ చదవాలి మీ స్టూడెంట్స్ తప్పకుండా. దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంటుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ హ్యాపెన్స్ అండ్ దట్ సైంటిఫికలీ కూడా మనం చెప్పొచ్చు, అది థియరిటికల్లీ కూడా మనం చెప్పొచ్చు. అదేదో మ్యాజిక్ కాదు అది, బట్ ఇట్ లుక్స్ లైక్ మ్యాజిక్. దాన్నే నేను సింక్రనసిటీ అంటాను. సో వెళ్ళాము, ఆమె రూమ్లోకి వెళ్ళాము. ఆమె మేనేజ్ చేస్తుంది ఆ కంపెనీని, 500 పీపుల్ ఎంప్లాయీ కంపెనీ అది. సో ఆమె రూమ్లోకి వెళ్తే we were surprised seeing Kondapalli toys. You know that for our corporate gifts, we have adopted Kondapalli and Cheriyal. తెలంగాణ నుంచి చెరియల్ ఆర్ట్, ఆంధ్ర నుంచి కొండపల్లి ఆర్ట్. ఫర్ ల్యాండ్కో డేస్ నుంచి దీస్ ఆర్ ది హ్యాండీక్రాఫ్ట్స్ వీ గివ్ యాజ్ కార్పొరేట్ గిఫ్ట్స్. వీ డోంట్ గివ్ ఓన్ బ్లాంక్ పెన్స్ అండ్ సొరాస్కీస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఏంటి మీ దగ్గర కొండపల్లి టాయ్స్ ఉన్నాయి, మీకు అసలు సంబంధం లేదు కదా ఆంధ్రాతో అని అంటే, లేదు మాకు బాగా ఇష్టం ఇది కొండపల్లి టాయ్స్, ఆ కలర్ఫుల్గా ఉంటాయి. సో వీ ఆల్సో గివ్ దిస్ యాజ్ కార్పొరేట్ గిఫ్ట్స్ అంటే వీ సెడ్ వీ ఆల్సో డూ ద సేమ్ థింగ్. తర్వాత ఆయన ఇంకా పెద్ద మనిషి రాలా, ఫ్రెడ్ గారు రాలా ఇంకా. సో లోపలికి వచ్చాడు, ఇంత పెద్ద గడ్డం వేసుకుని, తెల్ల జుట్టు నాలాగే, నాకన్నా ఒక 2 ఇంచులు 6'2" ఉన్నాడు, పొడుగున్నాడు, వెల్ బిల్ట్ గాయ్. వచ్చాడు, జర్మన్ డిసెంట్ కదా. సో వచ్చాడు, హలో అన్నాడు, అది అన్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాము. ఇద్దరం మాట్లాడటం నలుగురు మాట్లాడుకుంటున్నాము. సో తను మోర్ ఆర్ లెస్, నేను ఫ్రీగా ఉన్నాను, బట్ ఆయనకి మైండ్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆయన్ని నన్ను అడుగుతుంటే నాకు అనిపించింది, ఈయనకేంటి నా ఎక్కడో ఆయన ఒక ప్రీస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ప్రెస్బిటేరియన్ ప్రీస్ట్ వాళ్ళ ఫాదర్, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, వెరీ హైలీ రిలీజియస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నేనేమో ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను బ్యాక్గ్రౌండ్తో. సో కానీ ఏంటి మా ఇద్దరికి ఇన్ని సేమ్ ఐడియాలజీ ఉంది, సేమ్ ప్యాషనేట్గా ఉన్నాము అని చెప్పి అనుకుని, సరే నాకు ఎందుకో సడన్గా డౌట్ వచ్చింది. నేను ఇట్లో నమ్మను, బట్ ఆ మూమెంట్లో అది మైండ్లోకి వచ్చింది, ఏది ఎస్ట్రాలజీ, ఎస్ట్రానమీలు ఇట్లాంటివన్నీ నమ్మను నేను. ఎస్ట్రాలజీ కాదు, ఎస్ట్రానమీ. సో ఊరికే అడిగాను మాట, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనంటే 24th October అన్నాడు. నా డేట్ కూడా అదే. సమ్ కోఇన్సిడెన్స్ సార్. సో అదే అవుతుంది మాట, అంటే ఇంత అవుతుందని కాదు అందరికీ, బట్ అంత ప్యాషనేట్గా ఉన్నాం మాట ఇద్దరం ఇన్ ద సేమ్ థింగ్. సో ఇట్ ఈస్ గాన్ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్. అంటే ఇది మామూలు వేదాల్లో గీదాల్లో వాటిలో ఋషులకి నిర్వాణం అని అన్నట్టు నాకు ఆ రోజు అనిపించింది, ఏంటి ఇంత ప్యాషనేట్గా ఉన్నాం, ఇంత మా ఇద్దరికి. అంటే ఈజ్ ఓన్లీ 1 year ఓల్డర్ దెన్ మీ, సేమ్ డేట్ ఆఫ్ బర్త్. సో సరే అని ఆయన మళ్ళీ ఎక్సైట్ అవ్వాలా, నేను ఎక్సైట్ అయిపోయాను, ఎక్సైట్ అవ్వలేదు. సరే బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అన్నాడు. సరే బ్రేక్ఫాస్ట్కి బయలుదేరాం. వెళ్తుంటే నాకు చిన్న డౌట్ వచ్చి, ఆర్ యూ ఆల్సో ఏ ప్యాంథిస్ట్ అని అడిగా. ఇలా నా ఇంక చూశాడు, హౌ డూ యూ నో అబౌట్ ప్యాంథిజం అన్నాడు. ప్యాంథిజం అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ ప్రాక్టీస్ ప్యాంథిజం అన్నాను. ఎస్ ఐఎమ్ ఏ ప్యాంథిస్ట్ అని హగ్ చేసుకుని, యు ఆర్ మై పార్ట్నర్ అన్నాడు. దట్ రియల్లీ స్టక్ హిమ్, బికాజ్ ఇండియాలో ఆ ప్యాంథిజం వర్డ్ తెలిసి ఆ ప్యాంథిజం అనే ఫిలాసఫీని ఫాలో అయిన వాళ్ళు తను ఎప్పుడు చూడాలి. తన దగ్గర చాలామంది ల్యాండ్ ఉందని చెప్పి చాలామంది వచ్చారు, వాళ్ళంతా ఇంత డబ్బులు పెట్టేస్తాం అంత డబ్బులు పెట్టేస్తాం అని అన్నారు. బట్ ఇట్లా ఎప్పుడు చూడలేదు. ఆయనకు అసలు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. హీఈస్ మై రైట్ పర్సన్ అనుకున్నాడు. హీ హగ్ మీ అండ్ సెడ్ యు ఆర్ మై పార్ట్నర్. దెన్ వీ హ్యాడ్ యాజ్ పార్ట్నర్స్ వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. సో దట్స్ ఇట్, ద పార్ట్నర్షిప్ ఈజ్ మేడ్. సో ప్యాంథిజం అంటే ద పర్సన్ హూ బిలీవ్స్ దట్ నేచర్ ఈజ్ గాడ్. చాలామంది అనొచ్చు మన వేదాలు కూడా అంతే కదా అని. వేదాలు ఏంటంటే హెనంతిజం, చిన్న డిఫరెన్స్ అది. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ ఏ లార్జ్ హ్యూజ్ డిఫరెన్స్. ఐ బిలీవ్ దట్ నేచర్ ఈజ్ గాడ్, వెరాజ్ ఇన్ వేదాలు ఇట్ ఈస్ నేచర్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ గాడ్. పంచభూతాలు, నేచర్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ గాడ్. సో దట్ బికమ్స్ పెనంతిజం. ఇది ప్యాంథిజం అన్నమాట. ప్యాంథిజం నేచరే, మనం అసలు ఇవాల్వ్ అయింది సింగిల్ సెల్ నుంచి. సో ఆ ఫిలాసఫీలోకి వెళ్తే ఇట్ హ్యాపెండ్ గ్రాడ్యువల్లీ. దేర్ ఈజ్ నో
ఇప్పుడు మనం ఎనీ రిలీజన్ చివరికి దే ట్రై టు లింక్ ఇట్ అప్ ది గాడ్ విత్ అవర్ షేప్ మన మెసెంజర్ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనో ప్రాఫెటో అని అంటారు కానీ నోవేర్ దే సే ఎమీబా విల్ బీ యువర్ ప్రాఫిట్. సో దట్ షోస్ దట్ వీఆర్ వెరీ సెల్ఫ్ సెంటర్డ్. ఇవల్యూషన్ ప్రాసెస్ చూస్తే ఇట్ డి నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఇట్స్ నాట్ మ్యాజిక్ దట్ హ్యాపెన్. సో ఎర్త్ టైం కనుక మనం ఒక 24 hours వాచ్ కింద తీసుకుంటే, క్లాక్ కింద తీసుకుంటే, వీ వేర్ బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. వీ ఇవాల్వ్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఓవర్ టైమ్ అండ్ అవర్ హోమోసేపియన్స్, ద ఓల్డెస్ట్ హోమోసేపియన్ ఈజ్ ఓన్లీ 40 seconds back. In a scale of 24 hours, we just came onto this planet 40 seconds back. And we lived like hunter-gatherers till the climate changed about 12,000 years back. Agriculturist అయ్యాం, కమ్యూనిటీ పెరిగింది, లాంగ్వేజ్ వచ్చింది, రైటింగ్ వచ్చింది నిన్నగాక మొన్న. అబౌట్ 4000 BC ఆ టైంలో రైటింగ్ వచ్చింది మనకి. అక్కడి నుంచే హిస్టరీ అంటాం, దానికి ముందరంతా ప్రీ హిస్టరీ అంటాం. సో ఈ రిలీజన్ అని పుట్టుకొచ్చింది రైటింగ్ వచ్చిన తర్వాత. ఈ ఆర్గనైజ్డ్ రిలీజన్స్ ఈవెన్ మచ్ లేటర్. మన ఇండియాలోనే తీసుకుంటే, దో ఏ హోమోసేపియన్ కేమ్ హియర్ మేబీ 60,000 years బ్యాక్ ఆర్ 50,000 years బ్యాక్. But actual religion started here, organized religion started here maybe 2000 BC or 3000 BC maximum. దానికి ముందలంతా కొంచెం మోర్ లైక్ కల్చర్ ఉండేది, అంటే కల్చరల్గా ఉండేవాళ్ళం అంతే. రిలీజియస్ అనేది ఒక ఆర్గనైజ్డ్గా వచ్చింది, రైటింగ్ వచ్చిన దగ్గర నుంచి వచ్చింది. సో ఇదంతా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే, ఐ ఫీల్ దట్ ది ఆర్గనైజ్డ్ రిలీజన్స్ ఈజ్ అవర్ క్రియేషన్. హరీష్ గారు, మన ఆంధ్రప్రదేశ్కి కొత్త క్యాపిటల్ అమరావతి. కొత్త క్యాపిటలా పాత క్యాపిటలా? అది మా భాషలో మాకు తెలిసింది మేము కొత్త క్యాపిటల్ అంటాం సార్. నాకు తెలుసు మీకు దాని హిస్టరీ గురించి నాకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువ ఉంది. దాని చరిత్ర, నిజాలు కొద్దిగా బట్టబయలు చేయండి మాకు. చాలామంది అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశారు అని అంటుంటారు కదా. మురళీ గారు, హిస్టరీలోకి వెళ్దాం కొంచెం. మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇప్పుడు మన రాష్ట్రాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు ఎప్పుడు ఫామ్ అయిందండి? 2014లోనా, 1953లోనా? తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఫామ్ అయిందండి? 2014లోనా, 1950లోనా? చాలామంది హిస్టరీ తెలియకుండా మాట్లాడేస్తుంటారు. హైదరాబాద్ స్టేటు పోలీస్ యాక్షన్ తర్వాత 1949 ఎండింగ్లో, 1950 బిగినింగ్లో హైదరాబాద్ స్టేట్ ఫామ్ అయింది, విచ్ ఈస్ టుడేస్ తెలంగాణ అండ్ మోర్. హైదరాబాద్ స్టేట్ వాజ్ బిగ్గర్ దెన్ తెలంగాణ అండ్ లిటిల్ బిట్ మోర్ దెన్ తెలంగాణ, టుడేస్ తెలంగాణ. తర్వాత 3 ఏళ్ల తర్వాత 1 October 1953లో ఆంధ్ర స్టేటు మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఫామ్ అయింది. November 1 కాదు, 1956 కాదు, 53లో. 3 ఏళ్ళు అది ఇండిపెండెంట్ రాష్ట్రంగా ఉంది. హైదరాబాద్ స్టేటు 6 ఏళ్ళు ఇండిపెండెంట్ స్టేట్ కింద ఉండింది హైదరాబాద్ స్టేట్. ఇది హిస్టరీ. సో ఎప్పుడైతే మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయిందో 1953లో October 1, ఆ టైంలో జస్టిస్ వాంచు కమిషన్ అని, ఇప్పుడు శ్రీకృష్ణ కమిషన్ ఎట్లయితే 2014 దాని అప్పుడు వేశారు డివిజన్, అప్పుడు జస్టిస్ వాంచు కమిషన్ అని ఒక కమిషన్ వేశారు. ఆయన ఒక రిపోర్ట్ రాశారు. దాంట్లో క్యాపిటల్ గురించి ప్రస్తావన వచ్చింది. దాంట్లో కర్నూలు క్యాపిటల్ గురించి ప్రస్తావన వచ్చింది, తిరుపతి క్యాపిటల్ ప్రస్తావన వచ్చింది, వైజాగ్ క్యాపిటల్ ప్రస్తావన వచ్చింది, విజయవాడ దగ్గరలో కూడా క్యాపిటల్ ప్రస్తావన వచ్చింది. డీటెయిల్స్లోకి వెళ్ళను. బట్ ద ఫైనల్ రిపోర్ట్ దట్ వాంచు కమిషన్ హ్యాస్ గివెన్ ఈస్ దట్ హిస్ ఫస్ట్ చాయిస్ ఈజ్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ బెజవాడ అన్నాడు ఆయన.
విజయవాడ. అంటే ఇప్పుడు ఏదైతే మనం అమరావతి క్యాపిటల్ అనుకుంటున్నామో అది వాంచు కమిషన్ రిపోర్ట్లోనే రాసుంది, 1950లోనే రాసుంది. తర్వాత కాళేశ్వరరావు గారు మీకు తెలుసు, హ్మ్. మనకు బెజవాడలో కాళేశ్వరరావు మార్కెట్ ఉంటుంది. అవును. కాళేశ్వరరావు గారు ఒక బుక్ రాశారు. దాంట్లో కూడా ఆయన రికమెండేషను, అసెంబ్లీ రికమెండేషన్ కూడా వాజ్ విజయవాడ యాజ్ ద క్యాపిటల్. వాంచు కమిషన్ రిపోర్ట్లో సెకండ్ చాయిస్ ఈజ్ తిరుపతి, కర్నూలులో అసలు క్యాపిటల్ పెట్టొద్దు అన్నాడు ఆయన, ఫర్ వేరియస్ రీజన్స్. అది ఆయన రిపోర్ట్, అది నా రిపోర్ట్ కాదు. సో హిస్టారికల్గా ఎప్పుడు ఎవరు చూస్ చేసుకున్నా కూడా ఆంధ్ర స్టేట్కి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ క్యాపిటల్ అయి ఉండొచ్చు, బట్ ఆంధ్ర స్టేట్కి క్యాపిటల్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్ యాజ్ ద ప్రజెంట్ డే అమరావతి. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చూస్ చేసుకుంది, ఎస్, హీ హాజ్ ఆల్సో చోజన్ ద సేమ్ థింగ్. ఎనీ వైజ్ మ్యాన్ విల్ చూస్ ద సేమ్ థింగ్, బికాస్ అదొక సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేసు, రిసోర్సెస్ ఉంటాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, వెల్ కనెక్టెడ్. ఇటు ఆంధ్ర ఈజ్ ఏ లాంగ్ స్టేట్ అండి. సో అటు వైజాగ్ వాళ్ళు రావాలన్నా, ఇటు నుంచి రాయలసీమ నుంచి రావాలన్నా కూడా ఇది క్యాపిటల్. బట్ మీరు అడగొచ్చు, మరి ఇంత వాంచు కమిషన్ రిపోర్టు కాళేశ్వరరావు గారు రికమెండ్ చేసిన కూడా ఎందుకు రాలేదు అంటే, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, ఇన్ దోస్ డేస్ కాంగ్రెస్ వాజ్ ఇన్ పవర్, దే డిడ్ నాట్ వాంట్ విజయవాడ అండ్ సరౌండింగ్ ఏరియాస్ యాజ్ క్యాపిటల్. And they, without any proper procedures, they moved it to Kurnool. They decided that it is going to be from Madras, Kurnool. Taravata, same set of people realized that in Hyderabad state, there are a lot of their own people here. So we should combine all of them and we will become a force to reckon with. Ani 1956 నవంబర్ 1న ఒక అన్హోలీ అలయన్స్తో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు హైదరాబాద్కి ఆటోమేటిక్గా దిస్ ఈజ్ దట్ సెంట్రల్లీ లొకేటెడ్ సిటీ విత్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇక్కడ మూవ్ చేశారు. సో ఇది హిస్టరీ అండి, అమరావతి హిస్టరీ ఇది. సో ప్రాగ్మాటిక్గా ఆలోచించిన, హిస్టారికల్గా ఆలోచించిన, అన్బయాస్డ్గా నీ కులము, నీ మతము, నీ రీజను పక్కన పెట్టి ఆలోచిస్తే అమరావతి షుడ్ బి ద క్యాపిటల్. అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ వేర్ డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ విల్ హ్యాపెన్. వైజాగ్ విల్ బికమ్ అవర్ ఫైనాన్షియల్ అండ్ సర్వీసెస్ క్యాపిటల్. అండ్ రాయలసీమ విల్ బికమ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్. సో క్లియర్గా ఉందండి, ద డిక్టాట్, ది master plan, the blueprint for Andhra Pradesh is very clear. Only thing is we should not have disruptions like we had for 5 years in between. The state will grow into a wonderful state. We may contribute even 1 to 2% growth of the whole country, GDP growth of the country. ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే మీరు చరిత్రలోకి, మన గౌతమిపుత్ర శాతకర్ణితో లింక్ చెప్పండి సార్ నాకు. అంటే గౌతమిపుత్ర శాతకర్ణితో మీరు అనేది అమరావతి లింకు ఉంది. వాళ్ళ అక్కడ ఉంది, రాణి రుద్రమదేవి కూడా లింక్ ఉంది, ద్రాక్షారామం అనండి, లేకపోతే అమరావతి అనండి. సో లింక్ అయితే హిస్టారికల్గా చాలా ఉందండి. బట్ మీరు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి అన్నారు కాబట్టి, ఆయన దరిదాపు అమరావతి ప్రాంతాల నుంచి 78 AD అప్రాక్సిమేట్గా, నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు, 78 ADలో ఆయన బీహార్ వెళ్ళాడు. అంటే వాళ్ళ అమ్మగారు రాసిన శాసనంలో ఏదో 1,00,000 మంది ఆర్మీతో వెళ్ళాడని ఉంది, కానీ ఐ డోంట్ థింక్ అది ట్రూత్ అని అనుకోను. ఎందుకంటే ఆ రోజుల్లో అమరావతి పాపులేషనే 15,000 20,000 ఉండింది. సో మొత్తం ఒక పెద్ద ఆర్మీని తీసుకుని ఏనుగులు, గుర్రాలు, దండకారణ్యం దాటి, వింధ్యాస్ దాటి, మరి ఆ రోజుల్లో 78 ADలో బ్రిడ్జిలు లేవు, మరి రివర్స్ని దాటుకుంటూ ఒక 20,000 మంది అనుకుందాం ఆర్మీ, లేదా 30,000 మంది అనుకుందాం, వెళ్ళాలి అంటే, మూవ్ అవ్వాలి అంటే దాంతోపాటు కుక్స్ ఉండాలి, వంటలు, ఆర్భాటాలు అన్నీ ఉండాలి, అండ్ కొన్ని నెలలు పట్టేది వెళ్ళటానికి. బీహార్ వెళ్ళాడు ఆయన
పాట్లీపుత్ర వెళ్ళాడు, పాట్నా. ఇవాళ కరెంట్ డే పాట్నా వెళ్తే ఆ దుమ్ము, రేగిన దుమ్ముకి భయపడిపోయేవాళ్ళు సరెండర్ అయిపోయారు. సో పాట్నాని కొంతకాలం క్యాపిటల్ పెట్టాడు. మన శాతవాహనాసు పాట్లీపుత్రని క్యాపిటల్గా వాడుకున్నారు. తిరిగి వచ్చాడు, మళ్ళీ అమరావతి నుంచి క్యాపిటల్ తెలంగాణకు మార్చుకున్నాడు. అప్పుడులో తెలంగాణ, ఆంధ్ర లేదు. ఇక్కడి నుంచి షాకాసు గుజరాత్ని ఆక్యుపై చేసుకున్నారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఇక్కడి నుంచి మళ్ళీ గుజరాత్ వెళ్ళి షాకాస్ని సీలోకి తరిమాడు, అరేబియన్ సీలోకి తరిమి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అంటే ఎంత మొండోడై ఉంటాడో ఆలోచించండి. ఆ రోజు గుర్రాల మీద ఇంత దూరం ట్రావెల్ చేశాడంటే 2000 కిలోమీటర్లు, 3000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడంటే. సో ఈజ్ ఎ గ్రేట్ వారియర్ కింగ్ whom we should respect quite a bit, and he is మన తెలుగు వాళ్ళకి చాలా గర్వకారణం. మనం ఏదో అలెగ్జాండర్ గురించి వాళ్ళ గురించి చదువుకుంటాం కానీ ఐ థింక్ మన పిల్లలు వీ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ఏ పర్సన్ ఇన్ 78 AD who was bigger than life hero. మనం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నాం హరీష్ గారు, మీరు తెలుగు వాళ్ళ గురించి, తెలుగు ట్రైబ్స్ కొన్ని కంట్రీస్కి మైగ్రేట్ అయ్యి రకరకాలుగా మన వాళ్ళు స్ప్రెడ్ అయ్యారు, గొప్పదనం గురించి చెప్పారు మీరు. నాకు ఒక్కసారి నాకు గుర్తులేదు, మళ్ళీ చెప్పండి ఆయన్ని. అంటే ఏం లేదండి, మన తెలుగు వాళ్ళ యాంటిక్విటీ చాలామంది తెలుగు వాళ్ళకే నచ్చదు చెప్పుకోవటం. ఎంతమందికి తెలుసండి, శ్రీలంకలో వన్ ఆఫ్ ది ఫౌండింగ్ ట్రైబల్స్ కాదు ట్రైబల్స్ ఆర్ తెలుగుస్ అని. అక్కడ అహికుంటకాస్ అని ఉన్నారు. అంటే పాములోళ్ళు అంటాం కదా, కోతులోళ్ళు, పాములోళ్ళు, వాళ్ళు దే ఆర్ ద ట్రైబల్ పీపుల్. ఈవెన్ టుడే కొంత తెలుగు మాట్లాడతారు వాళ్ళు. ఇంతకాలం అయినా కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. తర్వాత సింగలీస్ వచ్చారు ఒరిస్సా నుంచి, తర్వాత తమిళియన్స్ వెళ్ళారు తమిళనాడు నుంచి. తమిళనాడుని కూడా సౌత్ తమిళనాడు, నార్త్ తమిళనాడు అంతా తమిళనాడు కాదండి, తమిళియన్స్ కాదండి, దాని గురించి కూడా చెప్తాను. కొంగునాడు ఏరియా అంతా మోర్ దెన్ 40% తెలుగు వాళ్ళు ఉండేవారు. కొంగునాడు అంటే కోయంబత్తూర్ ఏరియా. సో శ్రీలంకలో ఫౌండింగ్ పీపుల్, ఆది మానవులు ఆర్ తెలుగు వాళ్ళు. అంటే శ్రీలంకలో కూడా మనం ఉన్నాం. కేరళలో ఆది ఆంధ్రులు అని ఉన్నారు. అన్టచబుల్స్ కాదు, అన్సియబుల్స్ ఆర్ ఆది ఆంధ్రులు. నంబూదిరీస్ వాళ్ళని చూడకూడదు, అందుకని ముందలే నంబూదిరి వస్తుంటే జరగండి అని చెప్పి వాళ్ళని పక్కకు తోలేసేవాళ్ళు. అన్సియబుల్స్ మాట. సో మన వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్స్ లాగానే తెలుగు వాళ్ళు, ఆంధ్రులు ఉన్నారు అంటే we were occupying all this area. We were the third after Bengal, third largest population. Today we are called fourth largest after Marathis. But actually మనం cleansing of Telugu జరిగింది because we don't care for our own history. మరి బర్మాలో ఫౌండింగ్ ట్రైబ్ కింగ్డము, they believe that their ancestors have come from India, from south of India, between two great rivers, that is Krishna and Godavari. సో మన వాళ్ళే అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు యూ సీ ద స్క్రిప్ట్ ఆఫ్ శ్రీలంకన్స్ ఆర్ బర్మీస్, యూ విల్ సీ సింగలీసును బర్మీస్ స్క్రిప్ట్ చూస్తే కొంచెం సిమిలర్ టు మన గుండ్రంగా ఉంటాయి. అవును. సో దేవనాగరి ఉండదు అక్కడ. అవును, దేవనాగరికి సంబంధం లేదు. సో సరే, యాజ్ ఎ సెక్ట్ వెళ్ళటం వేరు, జెనెటికల్గా మూవ్ అవటం వేరు, ఇంటర్బ్రీడింగ్ వేరు కనుకోండి. బట్ మనకి ఇప్పుడు చాలామంది కోరమండల్ కోస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్ళారు. ఇవాళ ప్రతి ఒక్కరు తమిళియన్స్ వాళ్ళు అన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. బట్ దేర్ ఆర్ వెరీ మెనీ ప్రూఫ్స్ దట్ దే మైట్ బి తెలుగు పీపుల్ ఆల్సో, ఇంక్లూడింగ్ బోధిసత్వ మైట్ బి ఎ తెలుగు మ్యాన్. షావ్లిన్ టెంపుల్స్ చైనా, బోధిసత్వ మైట్ బి ఎ తెలుగు మ్యాన్. వాళ్ళు గబగబా ఒక సినిమా తీసేస్తే అయిపోదండి, హిస్టరీ మారదు. అదేవిధంగా ఇప్పుడు కిమ్ డైనాసిటీ ఉంది. కిమ్ ఫ్యామిలీ నేమ్ చూస్తుంటారు మీరు కొరియాలో. షీఈస్ బిలీవ్ టు బీ ఫ్రమ్ అయోధ్య అని వాళ్ళ ఉద్దేశం. బట్ దేర్ ఈస్ అనదర్ థియరీ దట్ షీ మైట్ బీ ఫ్రమ్ ద కోరమండల్ కోస్ట్.
షీ మైట్ బి అ తెలుగు ప్రిన్సెస్, హూ నోస్. ఇప్పుడు ఆ రోజుల్లో ఈ పాండ్యాసు, చోళాసు, జోలస్. పాండియన్స్ వీళ్ళందరూ కూడా ఇంటర్ మిక్సింగ్ ఉండింది. Hmm. తెలుగు మాట్లాడేవారా అంటే ప్రోటో తెలుగు మాట్లాడేవారు శాతవాహనాస్. సో సాంస్క్రిట్ అనేది అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ అది. లేదు, అసలు సాంస్క్రిట్ అనేది సౌత్ ఇండియాలో లేదు. వీ హ్యాడ్ పాలి, బికాస్ ఆఫ్ బుద్ధిజం వీ హ్యాడ్ పాలి, ప్రాకృతి పాలి. బట్ అవన్నీ ఒక స్టేజ్లో దే వాజ్ క్లెన్సింగ్ ఆఫ్ పాలి, ఇక అదంతా హిస్టరీ అది. బట్ దాంట్లో ఎక్కడో తెలుగు కొట్టుకుపోయింది కొంత. బట్ ఫస్ట్ రిటర్న్ స్క్రిప్ట్, రిటర్న్ శాసనం ఈజ్ ఇన్ తెలుగు. ది లాస్ట్ కింగ్ ఆఫ్ శ్రీలంక, కింగ్ ఆఫ్ క్యాండీ అంటారు కదా, వెన్ ద బ్రిటిష్ టుక్ ఓవర్ ఈజ్ ఎ తెలుగు కింగ్ ఫ్రమ్ తంజావూర్ ఏరియా త్రూ మ్యారేజ్. సో ఇలాంటి హిస్టరీలు కొన్ని తెలిస్తే మన పిల్లలు కొంచెం దే విల్ ఫీల్ ప్రౌడ్ అండి. బట్ ఇవన్నీ ఎక్కడో మట్టిలో కలిసిపోతున్నాయి. మీరు అడిగారు కాబట్టి అవన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి. ఇవి చాలా ముఖ్యమైన విషయాలండి. మన విద్యార్థులందరూ తెలుసుకొని వాళ్ళ జెనసిస్ని తలుచుకొని గర్వంగా ఫీల్ కావాలి. ఫీల్ అవ్వాలి. ఈ కులాలండి, ఈ రోజుల్లో ఈ కులాలు అనేవి ఈ మధ్య కాలంలో వచ్చినాయి. 400 ఏళ్ల క్రితం మన కాకతీయులను తీసుకోండి, వాళ్ళు ఏ కులం అని ఏం చెప్తామండి? ఇప్పుడు మా గోత్రం రేచర్ల గోత్రం, అది కమ్మాస్లోనూ ఉంటారు, వెలమంలోనూ ఉంటారు, రెడ్డిలోనూ కూడా ఉంటారు. తర్వాత ఏదో టైటిల్స్ పెట్టుకున్నారు. పెట్టుకుని ఇప్పుడు అదొక కులం అని అనుకోవటం. చాలా కాలం నెల్లూరులోను రాయలసీమలో రెడ్లు అంటే కాపులని రాసుకునేవారు కులం. ఈ మధ్య కాలంలో ఏదో రెడ్లు అంటే రెడ్లని రాసుకుంటున్నారు కదా. సో కాపులని రాసుకునేవారు. కాపు అంటే కౌలు చేసుకుని బతికే రైతు. రెడ్డి అన్నా చౌదరి అన్నా ఏదో కొంచెం టైటిల్స్ ఇవన్నీ. వాడికి ల్యాండ్ ఉండేది. ఈ డివైడ్ అండ్ రూల్ అండి, ఇండియాలో 2 ఫిలాసఫీస్ బాగా పనిచేసినాయి అండి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినాయి కాదు. ఈ డివైడ్ అండ్ రూల్ ఈజ్ కులం, ఎస్సిమిలేషన్ ఈజ్ బ్రింగింగ్ ఆల్ రిలీజన్స్ ఇంటూ హిందూయిజం. బుద్ధుడిని కూడా దశావతారాల్లో ఒకటి కింద కలిపేసాం మనం. బట్ యాక్చువల్లీ హీఈస్ ఎ రిఫార్మిస్ట్. హిందూ ఫిలాసఫీకి హీ వాజ్ ఎ రిఫార్మిస్ట్. ఈ కులాలకి ఆటికి అతీతంగా ఆయన పోరాడిన ఆయన కూడా ఎసిమిలేట్ చేసేసుకున్నాం. సో ఎవరన్నా మనకి ఎదురు తిరిగితే ఎసిమిలేట్ చేసుకోవటం, ఎవరన్నా మనం ఫైట్ చేయలేకపోతే డివైడ్ అండ్ రూల్ వాడటం. ఈ ఫిలాసఫీ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది కాదు మనకి. మన ఫిలాసఫీలోనే, మన ఇండియన్ హిస్టరీలోనే బోల్డంత ఉంది అది. హరీష్ గారు, ఇన్ని దశాబ్దాలు ఇండస్ట్రియలిస్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఇప్పుడు క్లైమేట్ టెక్లో ఉన్నప్పుడు కాంట్రవర్సీస్ అనేవి జరుగుతాయి. మీరు ఇరుక్కున్న కాంట్రవర్సీ కానీ బయటపడిన కాంట్రవర్సీ కానీ మాకేమన్నా చెప్పండి. మీరంతా కరెక్టేనండి మురళీ గారు. రోడ్డు మీద నడుస్తుంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో నేను నడవకుండా ఇంట్లో ఉంటానంటే కుదరదు. సో బిజినెస్ చేసేటప్పుడు పెరిల్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఆల్వేస్ దేర్. అవును. సో వన్ ఆఫ్ ద కాంట్రవర్సీస్, వన్ ఆఫ్ ద ఇష్యూస్ దట్ ఐ అన్నెసర్లీ గాట్ ఎంటాంగిల్డ్ ఈజ్ కోల్ గేట్. నాకు నవభారత్ పవర్ డెవలప్ చేస్తున్నప్పుడు కోల్ బ్లాక్ వచ్చింది, కోల్ లింకేజ్ చెప్పారు. కోల్ లింకేజ్ వచ్చింది, తర్వాత కోల్ బ్లాక్ వచ్చింది. అయితే కోల్ బ్లాక్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళే సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ లాగా ఒక కమిటీ వేశారు. ఎందుకంటే సివిసిలో ఏదో రిపోర్ట్లో ఉందన్నారు కాబట్టి కోల్ బ్లాక్స్ సరిగా ఇవ్వలేదు అని అన్నారు. నా ఉద్దేశంలో కోల్ బ్లాక్స్ ఇదివరకు కోల్ బ్లాక్స్ అలొకేషన్ కన్నా రీసెంట్గా అప్పుడు ఈ కోల్ బ్లాక్ కాంట్రవర్సీ వచ్చింది అని అన్నారు కదా, ఆ టెండర్స్ వేర్ మోర్ ఓపెన్ అండి. ఎక్కడ సీక్రెట్గా జరగలేదు, ఓపెన్గానే జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా ఓపెన్ చేసిన కోల్ బ్లాక్స్ వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. చాలా వరకు, అందరి మీద అంటే అందరి మీద కాదు, చాలా వరకు పెట్టారు. వాళ్ళకి డౌట్స్ ఉన్నాయని సిబిఐ ఎంక్వైరీ చేశారు, తర్వాత ఈడీ ఎంక్వైరీ చేశారు, వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళు సబ్మిట్ చేశారు కోర్టుకి. అదంతా కోర్టులో మనకు తెలుసు ఎంత డిలే అవుతుందో. 12 years పట్టింది. 12 years తర్వాత ఐ హ్యావ్ బీన్ టోటల్లీ
acquitted and cleared of that issue. సో డెఫినెట్గా అది పార్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కింద తీసుకుంటాను నేను, బికాజ్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ఏ డిఫరెంట్ ఫ్యాసెట్ ఆఫ్ లైఫ్ వేర్ యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్ అన్నెసెసర్లీ, అండ్ బట్ స్టిల్ ఐ కేమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అండ్ వితౌట్ ఎనీ స్క్రాచ్. పర్ఫెక్ట్ సార్, దట్ ఈస్ ద స్పిరిట్. అట్లానే ఉండాలి, మనం తప్పు చేయనంత వరకు. నేను పిల్లలకు కూడా ఇదే చెప్తానండి, స్టూడెంట్స్కి కూడా, మీరు బిజినెస్ చేస్తే కాంట్రవర్సీస్ అనేవి వస్తాయి, మీరు ప్రోగ్రెస్ అయితే, ప్రాస్పర్ అయితే ఇంకెక్కువ వస్తాయి. సో వాటికి భయపడి, అది ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, సిబిఐ అవ్వచ్చు, ఈడీ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎఫ్ఐఓ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, మీరు కరెక్ట్ అని అనిపిస్తే ప్లీజ్ గో హెడ్, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ మే బి ఎ స్ట్రగుల్, బట్ ఆ స్ట్రగుల్ను కూడా, ఒక కాంట్రవర్సీ వస్తే ఆ కాంట్రవర్సీ నుంచి బయటపడటానికి ఆ స్ట్రగుల్ కూడా విల్ మేక్ యూ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్, ఎ రియల్ ఎంటర్ప్రెన్యూర్. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్స్ మై అడ్వైస్ టు యువర్ స్టూడెంట్స్, దట్ టు ఆల్ ది యంగ్ పీపుల్, డోంట్ షై అవే ఫ్రమ్ డూయింగ్ థింగ్స్. అంటే నాకు చాలామంది అడ్వైజ్ ఇచ్చారు, అరే చక్కగా ఉద్యోగం చేసుకుంటా ఉండుంటే బాగుండేది కదా, మనకెందుకు ఇవన్నీ బిజినెస్లు చేసి 10 మందికి ఉద్యోగాలు ఇప్పించి వెల్త్ క్రియేషన్ చేసి ఇవన్నీ అవసరమా? బట్ దాంట్లో ఉండే ప్లెజర్ దానికి ఉంటుంది. మనం ఇందాక కొద్దిగా ఆంథ్రపాలజీ టచ్ చేసాం, మీకు అది చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ అని నాకు తెలుసు. సో అసలు మనకి మానవుడు అనేవాడు ఎప్పుడొచ్చాడు, ఆ వచ్చినోడు జంబూ ద్వీపం కానండి, మీరు గోండ్వానా అనండి, మన భారతదేశంకి ఎప్పుడు అడుగు పెట్టాడు? ఈ కొద్దిగా టైం లైన్ చెప్పండి నాకు. పర్వాలేదా మురళి గారు, కొంచెం బోర్ కొట్టిస్తానేమో. ఫ్యాక్ట్స్ చెప్తున్నారు సార్, అది మన ప్రయాణం, మన పూర్వీకుల ప్రయాణం మనం తెలుసుకోవడంలో బోర్ కొట్టినా నిజం తెలుసుకోవడంలో మంచిగా ఉంటుంది సార్. మనం అంటే ఇక్కడ ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదు, ఇండియా కాదు, అమెరికా కాదు, యూరప్ కాదు, చైనా కాదు, అందరం మనం అంతా వీఆర్ కాల్డ్ హోమోసేపియన్స్ అండ్ వీఆర్ హోమోనిన్స్. యాజ్ ఏ జెనెటికల్ బైఫర్కేషన్ వీఆర్ కాల్డ్ హోమోనిన్స్. అసలు మనం హోమోనిన్స్ అవ్వటానికి క్లైమేట్ హ్యాస్ హెల్ప్డ్ అండి. సో మనం హిస్టరీలో మన గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే అబౌట్ 6 million years బ్యాక్ వెళ్ళాలి. అప్పట్లో ఆస్ట్రలోపిథికస్ అని చెప్పి ఒక యానిమల్ అనండి, ఒక యానిమల్ ఉండేది. సో వాళ్ళు ఫస్ట్ బైపీడల్ అయ్యారు. రఫ్లీ అబౌట్ 6 million years బ్యాక్ మనం చెట్ల నుంచి కిందకి వచ్చాం. 4 కాళ్ళ మీద ఉండేదల్లా 2 కాళ్ళ మీద నడవటం మొదలుపెట్టాం. అందుకోసం బైపీడల్ అంటున్నారు మీరు. ఓకే, అందుకని బైపీడల్ అంటారు. ఇది ఫస్ట్ స్టెప్ మన హ్యూమన్ ఎవల్యూషన్లో. అంటే దగ్గరగా చెప్తున్నాను, అంటే అమీబా నుంచి చెప్పుకుంటూ రావచ్చు, అదంతా అవసరం లేదు, అది అవసరం లేదు. సో బైపీడల్ అయ్యాం ఫస్ట్ 6 million years బ్యాక్. అప్రాక్సిమేట్గా 3. అప్పుడు మన బ్రెయిన్ సైజు 300 cc ఉండేది. ఇప్పుడు మన బ్రెయిన్ సైజు దాదాపు 1200 cc. సో అక్కడి నుంచి వీఆర్ మోర్, అంటే మనం పరిగెత్తుతా వెళ్ళి యానిమల్స్ని పట్టుకోవటం ఇదే ఉండేది. అప్పుడు టూల్స్ లేవు మన దగ్గర, గన్స్ అవి లేవు, ఈవెన్ స్పియర్స్ కూడా లేవు, ఈవెన్ స్టోన్ టూల్స్ కూడా లేవు. ఐరన్ ఏజ్ కూడా రాలేదన్నమాట. ఐరన్ ఏజ్, స్టోన్ ఏజ్ కూడా రాలేదు, స్టోన్ ఏజ్ కూడా రాలేదు ఇంకా. సో పాలియోలిథిక్ ఏజ్ కూడా రాలేదు, స్టోన్ ఏజ్లో ఎర్లీ స్టోన్ ఏజ్ కూడా రాలేదు. సో ఆ స్టేజ్లో మనం ఒక చిన్న డిస్కవరీ జరిగింది. ఎందుకంటే వీఆర్ మోర్ దెన్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్, వీఆర్ మోర్ గ్యాదరర్స్. సో ఏదో ఒక పెద్ద పులో ఏదో అప్పుడున్న జంతువు ఒక చిన్న జంతువుని తినేస్తే జంకని తిందాం అనుకుంటే ఆ మిగిలిన మాంసం తిని బతికేవాళ్ళం. స్కావెంజర్స్ ప్రాక్టికల్. లేదంటే వెజిటబుల్ డైట్, ఫ్రూట్స్ అది ఇది తినేవాళ్ళం. అప్పటికి రైసు వీటు ఇంత డైట్ కూడా లేదు. సో ఆ తిన్న తర్వాత బోన్ లోపల ఎవరో ఒకడు టేస్ట్ చేశాడు ఏదో ఉందని, అప్పుడు ఈ స్టోన్ టూల్ వచ్చింది.
స్టోన్ టూల్తో పగలగొట్టి బోన్ మ్యారో తినటం దగ్గర నుంచి అది హై ప్రోటీన్ అవటంతో మన బ్రెయిన్ ఫాస్ట్గా డెవలప్ అయింది, సైజ్ పెరిగింది. బట్ ఇది సడన్గా అంటే సడన్గా కాలేదు. సో అబౌట్ 3.4 మిలియన్ ఇయర్స్ రఫ్గా క్రూడ్గా స్టోన్స్ రావటం, స్టోన్ టూల్స్ బ్రేక్ చేయడానికి, బోన్స్ బ్రేక్ చేయడానికి వాడాం ఫస్ట్. తర్వాత మెల్లగా మన వోకల్ కార్డ్స్ డెవలప్ అయినాయి, కొంచెం ఎక్స్ప్రెషన్ పెరిగింది. తర్వాత ఎక్స్ప్రెషన్ పెరిగి రాక్ ఆర్ట్ మొదలైంది. ఇదంతా ఆఫ్రికాలోనే జరుగుతూ ఉంది. ఇంకా ఆఫ్రికాలో ఇంకా రాక్ ఆర్ట్ కూడా మొదలు కాలేదు. ఫైర్ వచ్చింది మధ్యలో. ఫైర్ని డిస్కవర్ చేసిన దగ్గర నుంచి ఫైర్తో మనం హంటింగ్ చేయటం మొదలుపెట్టాము, లైటింగ్ చేసుకోవటం మొదలుపెట్టాము కేవ్స్లో. తర్వాత కుకింగ్ చేయటం మొదలుపెట్టాం. కుకింగ్ చేయడం మొదలుపెట్టడంతోనే మన ప్రోటీన్ కంటెంట్ కూడా బాగా పెరిగింది. సో ఇదంతా క్రమేపీ అవుతా ఉన్నప్పుడు హోమోసేపియన్ అనేవాడు 2.5 lakh ఇయర్స్ రఫ్గా ఆఫ్రికాలో ఇవాల్వ్ అయ్యాడు. అదే మనం ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ 2 to 2.5 lakh ఇయర్స్ బ్యాక్, లక్షల ఏళ్ల క్రితమే మనం ఇవాల్వ్ అయ్యాం. సో అక్కడి నుంచి హంటర్ గ్యాదరర్స్గానే ఉన్నాము. ఈ క్లైమేట్ చేంజ్ మూలాన అబౌట్ 74,000 ఇయర్స్ బ్యాక్ చికెన్ అక్కడ చిన్న ల్యాండ్ లింక్తో మనం బయటికి రాగలిగాం ఆఫ్రికా నుంచి. దట్ ఈస్ కాల్డ్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా. సో అక్కడి నుంచి కోస్టల్ ఏరియా ద్వారా ఇటు సౌదీ అరేబియా, ఇటు ఇప్పుడు మనం అనుకునే సౌదీ అరేబియా, అట్లా కోస్టల్ ఏరియా ద్వారా ట్రావెల్ చేసుకుంటా ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ మన హ్యూమన్ బీయింగ్స్ వీ మైట్ హ్యావ్ కమ్ హోమోసేపియన్స్ టు ఇండియా అబౌట్ 60,000 ఇయర్స్ ఆర్ 50,000 ఇయర్స్ మధ్యలో ఎప్పుడో వచ్చి ఉంటాం. అప్పటికి ఇక్కడ వేరే హ్యూమన్ రేసెస్ ఉన్నాయి. యూరప్ వెళ్ళారు అట్లానే, అక్కడేమో నియోనేత్రల్స్ సో వాళ్ళు అక్కడ ఉన్నారు. మన దగ్గర హోమో ఎరెక్టస్ ఉన్నట్టున్నారు. సో అది ఇంకా ప్రూఫ్ లేదు హోమో ఎరెక్టస్ ఉన్నారా లేదా అని. కొంతమంది ఉన్నారంటారు, కొంతమంది లేదంటారు. సో హోమోసేపియన్స్కి హోమో ఎరెక్టస్కి కొంత కాన్ఫ్లిక్ట్ కూడా అయ్యుండొచ్చు. బట్ రౌండ్ అబౌట్ దట్ ఈజ్ వాట్ we might have come. We definitely have not come before 60,000 years to India. ఎందుకంటే చిన్న ప్రూఫ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఒక ఏరియా ఉంది జ్వాలాపురం అని. జ్వాలాపురం ఈజ్ ఎ వెరీ వెరీ హిస్టారికల్ ప్లేస్. చాలామందికి తెలియదు అది కనుక మనం ఎక్స్ప్లాయిట్ చేయగలిగితే ఇట్ బికమ్ ఏ టూరిస్ట్ ప్లేస్. అంటే ఇట్స్ మోర్ ఫర్ ప్యాలియంథాలజిస్టులు, ఆర్కియాలజిస్టులు. ఎట్లయితే ఆఫ్రికాలో హ్యూమన్ ఇవల్యూషన్ కోసం ఎట్లయితే ఆర్కియాలజిస్టులు, ప్యాలియంథాలజిస్టులు వాళ్ళందరూ ఎట్లయితే స్టడీ చేస్తున్నారో మన జ్వాలాపురం కూడా అంతా ఇంపార్టెంట్. ఏమైందంటే టోగా అనే ఒక వాల్కెనో ఇండోనేషియాలో అబౌట్ 70,000 ఇయర్స్ బ్యాక్ ఎరప్షన్ అయింది. ఎరప్షన్ అయ్యి దరిదాపు ఒక మినీ మాస్ ఎక్స్టింక్షన్ అయింది. అప్పుడు ఎరప్షన్ అయినప్పుడు దరిదాపు ఒక 8 ఏళ్ళు అప్పుడు కరెక్ట్గా తెలీదు, మొత్తం కమ్ముకుపోయింది, చీకటి కమ్ముకుపోయింది. సో సన్ లేకపోయేటప్పటికి లాట్ ఆఫ్ కేయాస్ ఆన్ ద ప్లానెట్. ఆ యాష్ అంతా సెటిల్ అయింది. ఎక్కడ సెటిల్ అయింది? ఈ జ్వాలాపురం. అందుకే ఆ పేరు కూడా జ్వాలాపురం అని పెట్టారు మన వాళ్ళు. అక్కడ యాష్ ఉంటుంది, అక్కడ సెటిల్ అయింది. సెటిల్ అయినప్పుడు ఏమైంది, అక్కడ ఉన్న హ్యూమన్ హ్యాబిటేషన్ కానీ యానిమల్స్ కానీ యాష్ కింద నలిగి చనిపోయింది, యాష్ పట్టంతో. సో మొత్తం ఇప్పుడు కనుక ఆ యాష్ని మనం ఎక్స్కవేట్ చేసి చూస్తే వీఆర్ గెటింగ్ ది బోన్స్ ఆఫ్ యానిమల్స్ దట్ ఆర్ నాట్ దేర్ ఆన్ దిస్ ప్లానెట్ టుడే. అండ్ ఇప్పుడు దాకా హోమనిన్ బోన్ ఇంకా మనకు కనపడలా. అంటే వెదర్ ద హోమో ఎరెక్టస్ వేర్ దేర్ బిఫోర్ in that area or not, we don't know. They might be there in some other places in India, but అక్కడ లేరేమో. బట్ ఇంకా జరుగుతుంది. ఇదంతా ఏంటంటే చాలామంది బూడిదని ఎత్తుకుపోవటం తెలియక, సో అలాంటివన్నీ జరుగుతున్నాయి. అది కొంచెం ప్రొటెక్టెడ్ ఏరియా కింద చేసి జ్వాలాపురం ఏరియాని కర్నూలు దగ్గర చేస్తే చాలా మన మిస్టరీస్ అన్ని బయటపడతాయి. డెఫినెట్గా అక్కడ హోమోసేపియన్స్ మట్టుకు లేరు. సో డెఫినెట్గా మనం 74,000 ఇయర్స్ బిఫోర్ టోగా ఎరప్షన్ మనం రాలా ఈ ప్లానెట్ మన ఇండియాకి.
So it is strong belief that it is only about 60,000 years, 50,000 years back మనం వచ్చి ఉండొచ్చు. అది. హరీష్ గారు, Hmm. మనం డిస్కషన్లో ఇందాక పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకున్నాం. అవును. కొన్ని మంచి, చాలా చెడు ఏదైనా అయి ఉండొచ్చు మీ ఎక్స్పీరియన్స్లో. ఇప్పుడు మన విద్యార్థులు పార్ట్నర్షిప్స్ అవసరం అవుతాయి. అది లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. ఒక 3-4 సూత్రాలు చెప్తే Hmm. మీ దగ్గర నుంచి మా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో మురళి గారు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ముఖ్యంగా ఒక 3 సూత్రాలు చెప్తాను. ఆ, నా ఎక్స్పీరియన్స్ ఇది ప్యూర్గా. ఆ, డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇద్దరు కలవాలి. కలిస్తే అంటే లైఫ్లో పార్ట్నర్షిప్ ఈజ్ కెమిస్ట్రీ అండి, మ్యాథమెటిక్స్ కాదు. ఓకే. ఎవరన్నా సరే 1+1 is 2 అనుకుంటే తప్పు. 1+1 కెన్ బి 0 ఆర్ కెన్ బి 1,000,000 ఆల్సో. Hmm. ఆ పార్ట్నర్షిప్ కుదిరితే ఇట్ కెన్ బికమ్ 1,000,000. కుదరకపోతే అది 0 అవ్వచ్చు. Hmm. సో ఇట్ విల్ నెవర్ బి 2. అది పార్ట్నర్షిప్ కాదు 2 అంటే. సో నా లైఫ్లో నేను చూసింది ఏంటంటే, ఒకటి, యూ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ అండ్ యువర్ స్కిల్ సెట్స్. రెస్పెక్ట్ ద స్కిల్ సెట్స్. యూ షుడ్ బోత్ లైక్ ద సేమ్ థింగ్. You should be passionate about it. It should be both of you should have the same true north. Third is you should have complementary skills. You should not have same skills which will disrupt you when you have to move the company forward. So these are the few tips that I want to give to any startups, any young people that want to join as partners. ఇంకోటి కూడా చెప్తానండి, పార్ట్నర్షిప్ లేకుండా ముందుకెళ్దాం అనుకునేది కూడా చాలా అరుదుగా ప్రోగ్రెస్ అవుతాం. ఈ పార్ట్నర్షిప్ అనేది ఇంపార్టెంట్. హరీష్ గారు, ఇన్ని దశాబ్దాలు, ఇన్ని రకరకాల దశలలో మీరు ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు. మీరు చేసిన బిజినెస్లో పొలిటీషియన్స్తో కానీ, పొలిటిక్స్లో కానీ సంబంధం లేకుండా బతకటం అనేది జరిగే పని కాదు. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ నుంచి మా విద్యార్థులకి గవర్నమెంట్తో కానీ, పొలిటీషియన్స్తో డీల్ చేయాలంటే ఏ విధంగా మసలుకోవాలి, కొద్దిగా మెలకువలు చెప్పండి మా. సో గవర్నమెంట్తో డీల్ చేయాలంటే పొలిటీషియన్స్తో డీల్ చేయటం ఒకటే కాదండి, అది మిస్నోమర్. అది ఓకే. ఇండియా, మనకి బ్రిటిష్ వాళ్ళు మనని వదిలేసి వెళ్ళేటప్పుడు ఒక రోగం అంటగట్టారు మనకి. ఆ రోగాన్ని మనం బ్యూరోక్రసీ అంటాం. ఆ బ్యూరోక్రసీ మనం అవలంబించుకోవటమే కాకుండా దాన్ని పర్ఫెక్ట్ అయ్యాం మనం. సో వీ పర్ఫెక్టెడ్ బ్యూరోక్రసీ. అంటే బ్యూరోక్రసీలో మంచి బ్యూరోక్రాట్స్ లేరని అంటలేదు నేను, బట్ ఆ సిస్టమ్ అలా ఉంది, ఆ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ అలా ఉంది. సో పొలిటీషియన్ మే కమ్, పొలిటీషియన్ మే గో, బట్ ఏ బ్యూరోక్రాట్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. సో మన కంట్రీలో గవర్నమెంట్తో కూడిన బిజినెస్ ఏదైనా చేయాలి అంటే వీ షుడ్ నో హౌ ద బ్యూరోక్రసీ వర్క్స్. దాన్నే ఇండైరెక్ట్గా హౌ ఏ ఫైల్ మూవ్స్ అనేది తెలియాలి. అండ్ యూ షుడ్ నో హౌ టు మూవ్ ద ఫైల్ వితౌట్ గెటింగ్ ఇంటూ కాంట్రవర్సీస్. సో ఇది ఇప్పుడు తగ్గింది బాగా. సిస్టమ్స్ కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత బాగా తగ్గింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు పవర్ ప్లాంట్ కట్టడానికి వాటర్ కావాలి. వాటర్ రివర్ కృష్ణా నుంచి నేను తీసుకోవాలి. కృష్ణా ఈజ్ ఏ ఇంటర్ స్టేట్ రివర్. అవునండి. దాని నుంచి నేను వాటర్ తీసుకోవాలి అంటే ఒక జీవో ఇష్యూ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో. బట్ బిఫోర్ ఇష్యూయింగ్, ద సెక్రటరీ హూ వాజ్ ఇన్ చార్జ్ సెడ్ దట్ సిన్స్ ఇట్ ఇస్ అన్ ఇంటర్ స్టేట్ రివర్, ఐ కెనాట్ గివ్ యూ వాటర్, యూ హ్యావ్ టు గో టు సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి అన్నారు. డిస్ట్రిబ్యూషన్ అంతా ప్రీ అగ్రీడ్ ఉంది, మీకు వాటర్ ఇస్తే. ఎగ్జాక్ట్లీ. సో దానికి నేను వెళ్తే సిడబ్ల్యూసికి, నువ్వు నా దగ్గర రాలేవు, నువ్వు యువర్ పవర్ మినిస్ట్రీకి సంబంధించిన వాడి సిఈఏ ద్వారా రా, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ద్వారా మళ్ళీ వెనక్కి వచ్చి సిఈఏ ద్వారా వచ్చి ఇవన్నీ లెటర్లు రాయాలి. సిఈఏ నుంచి రికమెండేషన్ సిడబ్ల్యూసికి తీసుకెళ్ళి, సిడబ్ల్యూసి నుంచి రికమెండేషను స్టేట్ గవర్నమెంట్కి పెడితే వాళ్ళు చేయాల్సిన రీసెర్చ్ అంతా చేసి వాళ్ళు దానికి కనుక పెడితే ఆ లెటర్ తీసుకుని వస్తే ఒక జీవో ఇష్యూ చేశారు. ఈ జీవోని తీసుకెళ్ళి నేను మన బ్యాంకర్స్కి సబ్మిట్ చేస్తే, మాకు ఈ జీవో కుదరదు, మాకు ఒక వాటర్ అగ్రిమెంట్ కావాలి అన్నారు. అది ఇంజనీరింగ్ చీఫ్ దగ్గరికి వెళ్ళి ఎర్రమంజిల్లో
సార్ నాకు ఒక వాటర్ అగ్రిమెంట్ కావాలి సార్, మా బ్యాంకర్స్ అడుగుతున్నారు, లేకపోతే ఫైనాన్షియల్ క్లోజర్ అవ్వదు అని అంటే, అసలు వాటర్ అగ్రిమెంట్ అనేది మేము ఇప్పుడు దాకా ఇవ్వలేదు, జీవో అనేది గవర్నమెంట్ ఆర్డర్ అయ్యా, నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలియట్లేదు, ఇది ఒక చాప ఇది, మేము ఎప్పటి నుంచో ఇది ఉంటే చాలు మాకు ఆర్డర్ ఇది అంటే, కుదరదు సార్ ఏదో ఒకటి చేయండి అంటే, ఆ గ్రూప్లో మీటింగ్లో ఒక యంగ్ ఫెలో ఉండి, సో సార్ మీరు నేను జాయిన్ అయినప్పుడు ఒక లెదర్ బుక్ చదవమన్నారు నన్ను, ఆ బుక్లో వాటర్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంది సార్ అన్నాడు. అయితే పట్టరా అదన్నాడు. చెదలు పట్టేసిన బుక్ ఒకటి తీసుకుని వచ్చాడు ఆ పిల్లడు, అప్పుడే జాయిన్ అయిన ఏఈ ఆయన. సో అది చదువుతుంటే అక్కడ ప్రొఫార్మా వాటర్ అగ్రిమెంట్ అని రాసుంది. రోనియో పేపర్స్ ఉంటాయి కదా, తెలుసు కదా, అప్పుడు జెరాక్సింగ్ లేదు బ్రిటిష్ టైంలో. ఆ బ్రిటిష్ టైంలో బైండ్ చేసి పెట్టిన రోనియోస్లో ఆ టైపింగ్ మిస్టేక్లు అన్నీ దాంట్లో ఉన్నాయి, గ్రామర్ మిస్టేక్స్ అన్నీ. బట్ అది బైబుల్ లాంటిది అది. సో ఓకే ఇది ఉంది కదా, నువ్వు వెళ్ళి 100 రూపీస్ స్టాంప్ పేపర్ పట్టరా, రేపు పొద్దున్నే వచ్చి సంతకం పెట్టన్నారు. తీరా వచ్చేటప్పటికి ప్రొఫార్మా వాటర్ అగ్రిమెంట్ అని టైప్ చేశారు. సార్ ఇదేంటి సార్ ప్రొఫార్మా అని ఉంది పైన అంటే, నేను జాయిన్ అయినప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ నాకు చెప్పింది, నేను జాయిన్ అయినప్పుడు ఒక్క వర్డ్ కూడా దీంట్లో చేంజ్ చేయొద్దు అన్నారు, నీకు కావాలంటే ఇట్లానే ఇస్తానంటే, అందరినీ గదిలోంచి బయటికి పంపించి తలుపులు వేసి ఆయనకి చివాట్లు పెట్టాను. కుర్రాడిని కదా అప్పుడు, అందుట్లో కాలేజ్ డేస్లో మరి పీడిఎస్యు లీడర్ని, కాలేజ్లో ప్రెసిడెంట్ని. సో ఆ ఉడుకు రక్తంలో ఆయన్ని పాపం ఇంజనీరింగ్ చీఫ్ అని చూడకుండా, సార్ ఎవరన్నా నవ్వుతారు సార్, ప్రొఫార్మా అంటే మీకు ఇండికేట్ చేస్తున్నారు అది ప్రొఫార్మా అని, ఆ ప్రొఫార్మా ఒకటి తీసేయండి సరే అంటే, సరే నీకోసం నేను ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాను నీ ఎంతూజియాజం చూసి అని చెప్పి ఇంకొక మళ్ళీ స్టాంప్ పేపర్లు తెప్పించి అవి చింపేసి మళ్ళీ వాటర్ అగ్రిమెంట్ అని సైన్ చేసి, అది మళ్ళీ బ్యాంక్స్కి ఇస్తే సిడిసికి అందరికీ, వాళ్ళు ఇదేంటి ఇన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయంటే, ఏదో ఒకటి తావండ్రా బాబు జీవో ఇది పెట్టుకుని మీరు ఆ రిస్క్ని మిటిగేట్ చేసుకోండి రిస్క్ మేట్రిక్స్లో అని చెప్పి. అంటే మీకు ఏం చెప్తున్నానంటే, ఇది నాట్ జస్ట్ పొలిటీషియన్స్ అండి. వెన్ యూ వాంట్ డూ ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, డెఫినెట్గా బ్యూరోక్రసీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్, బట్ ఎస్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ అబౌట్ 4 or 5 చీఫ్ మినిస్టర్స్ అండ్ ఐ ఫైండ్ దట్ నా ఉద్దేశంలో మోస్ట్ నాలెడ్జబుల్ అండ్ మోస్ట్ బిజినెస్ లైక్ పర్సన్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు. ఏది చెప్పినా కూడా విదిన్ సెకండ్స్ హీ విల్ గ్రాస్ప్ ఇట్, హీ విల్ గో స్టడీ అండ్ కమ్ బ్యాక్, అండ్ హీ విల్ బీ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో ఓవర్ టైమ్ హీ హెస్ గెయిన్డ్ సో మచ్ నాలెడ్జ్ దట్ నన్ ఆఫ్ అస్ కెన్ బ్లఫ్ బిఫోర్ హిమ్. ఇంకొక ఆయన్ని నేను చూసింది రాజశేఖర్ రెడ్డి గారు. వెరీ ప్యాషనేట్ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ పర్సన్, అండ్ వెన్ హీ బిలీవ్స్ సంబడి హీ బిలీవ్స్ ఇన్ ఇట్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్. సో వీళ్ళిద్దరూ దే ఆర్ గ్రేట్ లీడర్స్ హూమ్ ఐ రెస్పెక్ట్ మై హోల్ లైఫ్. రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా ఈ జనరేషన్ మా విద్యార్థుల యంగ్స్టర్స్కి డిస్టిల్ చేసిన లైఫ్ లెసన్స్ 3 పాయింట్లు వాళ్ళ భవిష్యత్తులో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ వాళ్ళకి? ఒకటి హార్డ్ వర్క్ అండి. యూ హ్యావ్ టు లెర్న్ వర్కింగ్ హార్డ్. 2 యూ షుడ్ నో ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ లేకుండా గాలిగా డబ్బులు సంపాదిద్దామంటే ఏదో కొంతమంది సంపాదిస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా సంపాదించాలంటే అవ్వదు. అందరికి అవ్వదు, ఏదో లక్లో కొంతమందికి అవ్వచ్చు, అది చూసి మనం చేతులు కాల్చుకోవాలి. సో ఈ 2 ఉంటే ఐ డోంట్ గివ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఐక్యూ. ఇన్స్టెడ్ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు ఆర్గనైజ్డ్గా లైఫ్ గడపాలి మనం. ఒక సిస్టమేటిక్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అంటారు అయితే మీరు. ఒక డిసిప్లిన్ ఉండాలి మనిషికి. ఒక డిసిప్లిన్ ఉండి నీకున్న వీక్నెస్లు ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే వాటిని నువ్వు కవర్ చేసుకోగలగాలి. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4th పాయింట్. సో ఐ థింక్ దీస్ ఆర్ ద 4 పాయింట్స్ దట్ విల్ డ్రైవ్ యూ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఉద్యోగం చెయ్యి, బిజినెస్ చెయ్యి, వ్యవసాయం చెయ్యి, ఏది చేసినా కూడా ఈ 4 కావాల్సిందే. ఫెంటాస్టిక్ హరీష్ గారు, థ్యాంక్ యూ. దిస్ హెస్ బీన్ వెరీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. మనం ఈ భూగోళం గురించి, మానవాళి భవిష్యత్తు గురించి, మన భాష గురించి ఇంత డీప్గా నేను ఒక గెస్ట్తో మాట్లాడతానని నేను అనుకోలేదు. ఈ డిస్కషన్లోకి వచ్చినప్పుడు ఏదో మన హరీష్ గారు వస్తున్నారు,
4 మాటలు మాట్లాడదాం. ఆయన జర్నీ ఎట్లుంది లైఫ్‌లో 4 పాఠాలు చెప్తారు, గుణపాఠాలు చెప్తారు మనందరికి అనుకున్నా గానీ, మనం చాలా డీప్‌గా చాలా విషయాలు మాట్లాడాం హరీష్ గారు. సో థాంక్‌ఫుల్ ఫర్ యూ టు టేక్ టైమ్ I'm హరీష్ గారు. thankful, Murali, for inviting me here for this interview. So I'll be hoping that at least few of your students, viewers, learn something from my life. తప్పకుండా విద్యార్థులు చూశారు కదా! క్లైమేట్ టెక్ స్టార్టప్‌లు అటువంటి గ్రీన్ స్పేస్‌లో ఉన్న స్టార్టప్‌లు ఉంటే ఉట్టి స్లైడ్ డెక్‌లు వద్దు. నిజమైనవి ఉంటే పంపించండి. హరీష్ గారికి కామెంట్లు పెట్టండి. నేను తోస్తాను ఆయన దగ్గరికి మీరు. తప్పకుండా మురళి, ఆ! I want to tell you ఆ! that rest of my life I'm going to concentrate on climate tech. ఓకే. సో ఎవరన్నా మీ వ్యూవర్స్ రియల్ ఐడియాస్, మీరు ఇంతకు అన్నారు చూసారా, రియల్ ఐడియాస్ విత్ ప్రూఫ్స్, విత్ మేబీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కనుక ఉంటే విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ దెమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెంట్స్ చేయండి, పంపించండి, చూస్తూ ఉండండి ద హెడ్ రాక్ షో.